and you can rely. And monthly we see around 300 to 500 people in all our centers, me and my team. So I have a practical exposure, I have a theory exposure. Okay. It's not like that, where I am having only theory exposure, not practical exposure. So I have both the exposures. Okay. సో నేను షార్ట్గా చెప్పింది ఏంటి అంటే, నాకు ఈ వైద్యంలో ఏమంటారు, ప్రాక్టికల్ నాలెడ్జ్, మళ్ళీ యూనో టీచింగ్ నాలెడ్జ్. ఓకే. ఎవ్రీథింగ్ రెండు ఉన్నాయి. ఓకే. సో మీకు ఖచ్చితంగా మీరు ఎక్కడ నేర్చుకున్నారు, ఏం నేర్చుకున్నారు, మీరు ఇంతకుముందు ఎక్కడ నేర్చుకున్నా ఇట్స్ ఫైన్, నేర్చుకోలేకపోయినా ఇట్స్ ఫైన్. బట్ డెఫినెట్గా మీరు నేర్చుకున్న వాళ్ళు కూడా డెఫినెట్గా మీరు నా కోర్స్ అయిపోయింది చెప్తారు మీరు, ఎస్ సార్ అక్కడ దొరకంది ఇక్కడ నా దగ్గర దొరుకుతుంది అని చెప్పేసి. బికాస్ నేను ఎందుకు అంత గట్టి చెప్తున్నానంటే, ఐ నో బికాస్ త్రూ అవుట్ ఏపీ, తెలంగాణ, ఇండియా, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఓకే ఏం జరుగుతుంది, ఎవరేం చెప్తుండ్రు, ఐ హ్యావ్ అన్ ఐడియా. అండ్ నేనేం చెప్తున్నా కూడా ఐ హ్యావ్ ఐడియా. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదండి. బట్ చాలా మందికి ఏంటంటే, ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మనకు జనరల్ సైకాలజీ ఎలా ఉంటుంది, ఫీజు తక్కువ ఉన్నప్పుడు వీ ట్రై టు టిల్ట్, మనకు ఫీజు తక్కువ ఉంది, ఇక్కడికి వెళ్తే బాగుంటుంది ఏమో అని చెప్పేసి. ఓకే. సో అట్లాగా నేను మీ దగ్గర ఏమంటారు, ఫీజు కరెక్ట్ తీసుకుంటున్నాను, సబ్జెక్ట్ కరెక్టే ఇస్తున్నాను. ఓకే. అండ్ మన చాలా ఇంటరాక్టివ్ క్లాసెస్ ఉంటాయి. క్లాసెస్ అంటే ఈ ప్రాబ్లంకి ఈ పాయింట్ అలా ఉండదు, మీకు ఓవరాల్గా వెల్ బీయింగ్, ఓవరాల్గా అంటే మీరు వైద్యంతో ఇలాగా, పేషెంట్తో ఎలా ఉండాలి, ఓకేనా, సొసైటీతో హౌ యూ షుడ్ ప్రొజెక్ట్, ఎవ్రీథింగ్ విల్ బి టాట్. మీకు ఈవెన్ వాటి లీగల్ కౌన్సిలింగ్ ఏంటి, అసలు లీగల్గా మీ దగ్గర నా ఆయుధం ఏంటి, మీకు ఎప్పుడన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఎట్లా మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్ విల్ బి టాట్. జనరల్లీ యాజ్ లైక్ అదర్ ఇన్స్టిట్యూట్స్, ఓన్లీ వచ్చామా పోయామా అన్నది కాకుండా ఇట్స్ లైక్ ఏ ఫ్యామిలీ. ఓకే. నేను ఈ క్లాస్ చెప్తుంది కేవలం డబ్బు గురించే కాదు. ఎస్, మనీ ఈజ్ ఎ బై ప్రొడక్ట్, దాన్ని నేను కాదనను. బట్ కేవలం ఐఎమ్ నాట్ జస్ట్ ఓన్లీ టేకింగ్ క్లాసెస్ ఫర్ ది సేక్ ఆఫ్ మనీ. ఓకే. ఖచ్చితంగా ఇట్స్ మై ప్యాషన్ అండ్ ఐ బిలీవ్ వాట్ ఐ హావ్ లెర్న్డ్. ఓకేనా. నేను ఏదైతే కష్టపడి నేర్చుకున్నానో ఇంత కష్టం వేరే వాళ్ళకి కావద్దన్నదే నా సంకల్పం. అందుకని వే బ్యాక్ ఐ స్టార్టెడ్ మై ఇన్స్టిట్యూట్ ఇన్ 2014. ఓకే. సో ఫ్రమ్ దెన్ even I'm to spread the science, I did lot of things. I have given free sessions in schools, colleges, and wherever public gatherings unde place lo I did lot of from my side ఈ సైన్స్ ని జనాల్లోకి తీసుకెళ్ళడానికి. ఓకే. అండ్ అందులో ఒక భాగమే రూరల్ ఏరియాస్లో కూడా నా ఏమంటారు ట్రీట్మెంట్ సెంటర్స్, క్యాంప్స్ ఉండడానికి ఒక కారణం. ఓకే. సో అది నా గురించి ఇంకొక చెప్పాలంటే, ఐ డిడ్ మై డిప్లొమా ఇన్ ఆక్యుపంచర్ ఫ్రమ్ వినాయక మిషన్ యూనివర్సిటీ, తమిళనాడు. ఇట్ ఇస్ ఎ యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఐ డిడ్ మై గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ కర్ణాటక ఓపెన్ యూనివర్సిటీ, విచ్ ఇస్ ఎ యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిట్, ఇది కాకుండా ఐ డిడ్ NDDYD ఢిల్లీ. ఓకే. కొంచెం మీరు మ్యూట్లో చేసుకోండి, సో దట్ వేరే వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు. ఓకే. నేను మిమ్మల్ని ఎవరిని అన్మ్యూట్ చేయలేదు, చేయమంటారండి కొద్దిసేపు వరకు. సో నేను మాటల వరకు మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను, దాని తర్వాత మీరందరూ ఆప్షన్ ఇస్తాను, యూ కెన్ ఆస్క్. ఓకే. రైట్. And I did my diploma in electrohomeopathy from NEHM New Delhi. Apart ఇది కాకుండా కూడా I did certificate course in browsing, dowsing and Reiki, Edward Bach flower remedies, and so on and so forth. Okay. And I am a diabetic educator from Indo-Vietnam Medical Board. Okay. So whatever the stuff I'm going to give, it's all reasoning based, scientific based. Okay. ఏదో ఆశామాసిగా మీకు సబ్జెక్టు ఇవ్వబడదు. ఓకే. ఓకే. సో అసలు నేనేమి ఇస్తాను, దాని తర్వాత నేనేం చేస్తానంటే నేనేమి ఇస్తాను, ఎవరికి ఉపయోగపడుతుంది ఇది, దట్ ఐ విల్ బి టెలింగ్ యూ. దాని తర్వాత
మనం కంటెంట్ ఏం కవర్ చేస్తాము. ఓకే, దెన్ ఐ విల్ టేక్ యువర్ క్వశ్చన్స్. ఓకే, ఒకవేళ నెట్వర్క్ ప్రాబ్లం వల్ల దీనివల్ల ఒకవేళ మీకు లింక్ కట్ అయింది అనుకోండి, మీరు అగైన్ రీజాయిన్ అవ్వచ్చు. సి, డ్యూ టు నెట్వర్క్ ఇష్యూస్, సమ్ అదర్ ఇష్యూస్, ఓకేనా, ఇఫ్ లింక్ ఈస్ కట్ అగైన్ యూ కెన్ రీజాయిన్. సో ఐ సీ దట్ ఆల్ యువర్ డౌట్స్ ఆర్ క్లియర్, దెన్ ఓన్లీ వీ విల్ క్లోజ్ ద సెషన్. ఓకే, సో what I will be telling you is I will be giving. మీకు స్క్రీన్ కనబడుతుంది కదండి? కనబడుతుందా స్క్రీన్? ఓకే, ఫైన్. చూడండి, ఇది అక్యుప్రెషర్లో భాగము. ఓకే, అంటే ఎవరికైతే ఆల్రెడీ ఐడియా ఉందో, ఓకే, లేక కొత్త వాళ్ళకైనా సరే, సో దీస్ ఆల్ థింగ్స్ వి విల్ బి కవరింగ్ ఇన్ అక్యుప్రెషర్. ఓకే, అంటే ఓన్లీ మన చేతులు యూజ్ చేస్తూ మనం ఎలా ట్రీట్మెంట్ చేయొచ్చు, దట్ ఈస్ కాల్డ్ కొరియన్ హ్యాండ్ థెరపీ. ఓకే, దాని తర్వాత కంప్లీట్గా ఓన్లీ చేతులు ఉపయోగిస్తూ మనం ఎలా ట్రీట్మెంట్ చేయొచ్చు. సో అదే దిస్ ఇస్ వాట్ కొరియన్ హ్యాండ్ థెరపీ. ఓకే, ఇది ఓకే కొరియన్ హ్యాండ్ థెరపీ ఓన్లీ యూజింగ్ హ్యాండ్స్. హౌ కెన్ యూ ట్రీట్? ఇదైతే ఈవెన్ యూనో ఐ టెల్ ఈవెన్ టు ఒక కామన్ హౌస్ వైఫ్ కూడా నేర్చుకోవచ్చు. సింపుల్ టెక్నిక్ అండ్ వెరీ పవర్ఫుల్ టెక్నిక్. దాని తర్వాత ఏంటి, గింజల వైద్యం. అంటే మీరు ఇన్ని రోజులు ఏం తెలుసుకున్నారు, ఓన్లీ గింజలను వేయించుకోవడము తీసుకోవడం అలాగే తీసుకున్నారు. ఓకేనా, బట్ యూ కెన్ ట్రీట్ విత్ సీడ్స్. ఓకేనా, దాట్ విల్ కవరింగ్ ఇన్ డీటెయిల్ ఏ ప్రాబ్లం ఏ సీడ్ పెట్టాలి, మనం ఏది మాట్లాడినా నేను ఇక్కడ ఇన్ డీటెయిల్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇవి టాపిక్స్, మెయిన్ టాపిక్స్ పేర్లు ఇవి. ఓకే ఓకే, దిస్ వాట్ యూ విల్ హ్యావ్ ఇన్ అక్యుప్రెషర్. నెక్స్ట్ ఆక్యుపంచర్లో ఏముంటుంది, దట్ ఆల్సో ఐ విల్ బి టెలింగ్ యూ. ఓకే, ఎట్లాగంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఒక బఠానీ గింజ ఉంది, అవునా కాదా? సో ఈ గింజతోటి మనం ఎట్లా వైద్యం చేస్తాము, ఏం చేస్తాము, దట్ ఆల్ ఐ విల్ బి టెలింగ్ యూ. ఓకే, సో దాని తర్వాత మ్యాగ్నెట్ థెరపీ. ఓకే, అయస్కాంత చికిత్స. ఓకే, సో ఈ చిన్న చిన్న మ్యాగ్నెట్స్. ఓకే, యూ హ్యావ్ ఒక శాంపుల్ చూపిస్తున్నాను నేను మీకు. ఇట్లాగా చిన్న చిన్న మ్యాగ్నెట్స్. ఓకే, దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యాగ్నెట్స్. అవి ఇక్కడ పెట్టడము, లేకపోతే హోల్ బాడీ పైన పెట్టడము, ఎట్లా ఏంటి. ఓకే, ఎవరికైనా ఆక్యుపంచర్ అనగానే ఏంటి, వి యూజ్ నీడిల్స్. సో నీడిల్స్తో భయం ఉండొచ్చు, కాబట్టి నీడిల్ లేకుండా కూడా ఈక్వల్ ఎఫెక్టివ్ వచ్చు మీరు. దేర్ ఆర్ మెనీ టెక్నిక్స్ ఇన్ దాట్. ఓకే, సో మా థర్డ్ది వచ్చేసి యూనో మ్యాగ్నెట్ థెరపీ. దీన్ని ఏమంటారు, అయస్కాంత చికిత్స అంటే తెలుగులో. ఓకేనా, ఇన్ హిందీ వి సే చుంబక్ చికిత్స. ఓకే, ఇన్ ఇంగ్లీష్ మ్యాగ్నెట్ థెరపీ. And next is color therapy. Okay, we use 6 to 7 colors. Okay, for in the basic level we use only two colors, but as we go advanced into the subject we use 6 colors. Okay, so using 6 colors, how can we give treatment? Okay, and సో దిస్ ఈజ్ కాల్ థెరపీ. యూనో యాజ్ యూ ఆల్ నో, మీకు అని తెలుసు, చిన్నపిల్లలు మనకు యూనో సీడ్ పెట్టుకున్నా మ్యాగ్నెట్ పెట్టుకున్నా తీయొచ్చు. కాబట్టి కాళ్ళల్లో కూడా మనం కలర్తో ట్రీట్మెంట్ చేయొచ్చు, చిన్నపిల్లలకు కూడా. ఐ డిడ్. ఓకే, సో అంటే చిన్నపిల్ల కాదు, పెద్దవాళ్ళకి ఎవరికైనా చేయొచ్చు. సో వీ హ్యావ్ ఆప్షన్ టు డూ విత్ సీడ్, విత్ మ్యాగ్నెట్, విత్ కలర్ అండ్ విత్ నీడిల్. ఓకే, సో నీడిల్స్ మీకు తెలుసు, యూ ఆల్ నో. ఓకే, సో దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ నీడిల్స్. ఓకే, అండ్ మీకు ఒక ఇదేం చాలా మందికి ఏముంటుంది అంటే, నీడిల్ అంటే ఏమనుకుంటారంటే చాలా లావు ఉంటుంది అనుకుంటారు. తర్వాత కూడా మీకు చూపిస్తాను. చాలా ఏమంటారు, సన్నని సూదులు ఉంటాయి అండ్ స్టెరిలైజ్ నీడిల్స్. ఓకేనా, సెషన్ అయిపోయిన తర్వాత నేను ఈవెన్ పోక్ చేసుకొని కూడా చూపిస్తాను. ఓకే, సో మన దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటి, మా సీడ్ థెరపీ, కలర్ థెరపీ, నెక్స్ట్ నీడిల్. ఓకేనా,
మనం నీళ్ళు ఇక్కడ పెట్టొచ్చు. ఓకే, ఈవెన్ త్రూఅవుట్ ద బాడీ ఆల్సో మనము యూజ్ చేయొచ్చు. ఓకే, దాని తర్వాత కాయిన్ థెరపీ అంటే మనము దిస్ మేజర్లీ యూజ్డ్ ఇన్ పెయిన్ మేనేజ్మెంట్. అంటే మనము పెయిన్ మేనేజ్మెంట్లీ కాయిన్ థెరపీ వాడతాము. ఓకే, అవి కాపర్ కాయిన్స్ ఉంటాయి. కాపర్ కాయిన్స్ లేకపోయినా మీ దగ్గర ఉండే ₹1 ₹1/2 కాయిన్తో కూడా మీరు ఎలా వైద్యం చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ వాట్ కాయిన్ థెరపీస్. నెక్స్ట్ నావల్ కరెక్షన్. మీకు తెలిసే ఉంటుంది, మన పూర్వీకులు ఫస్ట్ డాక్టర్ దగ్గర పోయి పేషెంట్ డాక్టర్ దగ్గర పోగానే ఫస్ట్ వాళ్ళు నావల్ సెట్ చేసేవాళ్ళు. మన పూర్వీకులు. నవ్ డేస్ వి ఫర్గాట్ దట్. సో దట్ అది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మన వైద్యంలో. ఓకే, సో హౌ టు ఫైండ్ వెదర్ నావెల్ ఇస్ డిస్ప్లేస్డ్ ఆర్ నాట్, అంటే నావెల్ డిస్ప్లేస్ అయిందా లేదా, నెక్స్ట్ దాన్ని కరెక్షన్ చేసి దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ఏమేమి మన దగ్గర మార్గాలు ఉన్నాయి, దట్ ఆల్ వీ విల్ బీ డూయింగ్. అండ్ నెక్స్ట్ పైదాలాజిన్. ఓకే, సో దిస్ ఏ యూనిక్ టెక్నిక్. ఓకే, సో వేరెవర్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ విత్ క్లాపింగ్, మీరు హౌ అంటే మనం ఎలా తగ్గించచ్చు, దాని వెనకాలన్న సైన్స్ ఏంది, దట్ ఆల్ వీ విల్ బీ టాకింగ్. అండ్ దిస్ ఈస్ ఏ స్పెషల్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్, దట్ ఆల్ ఐ విల్ బి టెలింగ్ యూ. అండ్ నెక్స్ట్ ఇస్ కప్పింగ్. అండ్ మీకు తెలుసు ఈరోజు చాలా మంది క్లినిక్స్ ఓన్లీ కప్పింగ్స్తో రన్ చేస్తున్నారు. ఈ కప్పింగ్లో కూడా మెయిన్ ఏంటంటే మన బాడీలో ఉన్న విషం అనిలాల్ని, ఓకేనా, ఏ విధంగా తీసేయచ్చు, హౌ టు రిమూవ్ ది టాక్సిన్స్ ఫ్రమ్ అవర్ బ్లడ్, దట్ ఈస్ అ టెక్నిక్. సో ఇందులో డ్రై కప్పింగ్, వెట్ కప్పింగ్, ఆయిల్ కప్పింగ్, ఇది. దాంతోపాటు ఇందులో రాయింది ఇంకోటి ఉంది సర్ప్రైజింగ్గా, ఏంటి, ఫేషియల్ కప్పింగ్. అంటే మీ అందాన్ని పెంచడానికి, మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా. సో ఓకే, సో మీ అందాన్ని పెంచడానికి వి విల్ గివ్ స్పెషల్ కప్పింగ్ టెక్నిక్స్. ఇంకా దీని తర్వాత మీరు ఎప్పుడు, ఓకే, మీ ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కానీ మీరు బ్యూటీ పార్లర్ పోవాల్సిన అవసరం లేకుండా ఐల్సీ. ఓకే, సో దిస్ ఆల్ అక్యుప్రెషర్లో. ఓకే, అండ్ ఇది కాకుండా కూడా మనం ఓన్లీ ఫింగర్స్తో మనం ఎలా చేయొచ్చు. ఓకేనా, వీ హ్యావ్ మన ఈ ఫింగర్స్ కూడా దే వర్క్ లైక్ మ్యాగ్నెట్. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మగవాళ్ళకి దిస్ నార్త్ పోల్, ఆడవాళ్ళకి దిస్ సౌత్ పోల్. ఎందుకు ఏంటి, దట్ లాజిక్స్ ఆల్సో విల్ బి టెలింగ్. మ్యాగ్నెట్ లేదు, జస్ట్ మీరు ఫింగర్స్ తోటి ట్రీట్మెంట్ చేయొచ్చు. ఈ ఫింగర్స్ ఇక్కడ అంతా ఏముంటుంది, మర్మ చక్రాస్ ఉంటాయి, అవునా కాదా. సో అవన్నీ కూడా వి విల్ బి టెలింగ్ వాట్ ఆల్, ఫింగర్ పెట్టడం వల్ల ఏమవుతుంది. అది కాకుండా జస్ట్ మీరు ప్రెషర్ తోటి ఒక పాయింట్ దగ్గర ఎనర్జీ ఎలా తగ్గించాలి, ఎనర్జీ ఎలా పెంచాలి. అంటే సూదులు సార్ మాకు భయము అన్న వాళ్ళకు కూడా దీస్ ఆర్ ఆల్ టెక్నిక్స్. ఓకే, అండ్ యూ కెన్ గివ్ ఈక్వల్ ఎఫెక్ట్. ఓకే, సో దిస్ ఈస్ నెక్స్ట్ ఈస్ ఆక్యుపంచర్లో ఏముంటుంది కంటెంట్. ఓకే, దిస్ ఈస్ ఆక్యుపంచర్లో ఉండే కంటెంట్. ఇంతకుముందు చెప్పింది మీకు అక్యుప్రెషర్. ఓకే, సో అక్యుపంచర్లో టీసీఎం అంటే ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్. టీసీఎం ఏదైతే చైనాలో వాడే ఆక్యుపంచర్ ఉంటుందో దాన్ని వి విల్ బి లెర్నింగ్ ఇన్ డీటెయిల్. చైనాలో అయితే ఇది 5 సంవత్సరాల కోర్సు, బట్ మన వాళ్ళు 5 సంవత్సరాలు ఇక్కడ పెట్టలేరు కాబట్టి దానిలో ఉన్న ఇంపార్టెంట్ కంటెంట్, ఓకేనా, మీరు మీ ప్రాక్టీస్కి 1 ఇయర్కి ఏం అవసరమో దట్ ఐ విల్ బి టెలింగ్ యూ. ఓకేనా, డిప్లొమా అంటే మన సిలబస్ ఇలాగే ఉండదు. మీకు ఏమైతే కావాలో క్లినిక్ పెట్టుకోవడానికి, నేను క్లాస్ తీసుకున్నప్పుడు నా మైండ్లో ఏముంటుంది అంటే ఒక ఇంటర్మీడియట్ బేస్డ్ పర్సన్ మన దగ్గరికి వస్తున్నారు, ఇది వాళ్ళకు బ్రెడ్ అండ్ బటరు, అంటే వీళ్ళు కంప్లీట్గా దీనిపైన లైఫ్ డిపెండ్ చేయాలనుకుంటున్నారు అనేది నా మైండ్లో ఉంటుంది. అప్పుడే నేను ఐ కెన్ గివ్ యూ ద గుడ్ సబ్జెక్ట్. ఓకే, అర్థమవుతుంది కదండి. దాని తర్వాత కంప్లీట్ ఆక్యుపంచర్ డీటెయిల్స్ ఉంటాయి ఇందులో. నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను మీకు వాట్ ఆల్ వి విల్ బి లెర్నింగ్ అనేది. ఓకేనా, దీనిలో ఈ టీసీఎంలో. నెక్స్ట్ సింగిల్ నీళ్ళ థెరపీ, మీరు చూస్తున్నారు ఏ జబ్బుకైనా ఒకే ఒక నీళ్ళతో ఎలా టచ్ చేయొచ్చు, లేదా జస్ట్ టచ్ థెరపీతో మనం ఎలా ట్రీట్మెంట్ చేయొచ్చు, దాట్ విల్ బీ కవరింగ్. ఓకేనా, నెక్స్ట్ బిసోమాక్ ఆక్యుపంచర్, ఇది కూడా ఏమంటారు ఆక్యుపంచర్లో యూఎస్ఏ టెక్నిక్. నెక్స్ట్ ఆరిక్యులర్ టెక్నిక్. ఓకే, ఆరిక్యులర్ ఆక్యుపంచర్. ఆరిక్యులర్ అంటే ఓన్లీ చెవులో యూజ్ చేసి పాయింట్స్ మనం ఎలా ట్రీట్మెంట్ చేయొచ్చు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ వాట్ ఈ కాల్డ్ ఆరిక్యులర్ థెరపీ. ఓకే,
ఓన్లీ చెవులో యూజ్ చేస్తున్న పాయింట్స్ తోటి మనం ఎలా ట్రీట్మెంట్ చేయొచ్చు, ఓన్లీ చెవులో ఉన్న పాయింట్స్ తోటి. దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ రన్నింగ్ ఓన్లీ క్లినిక్స్ విత్ ఆరిక్యులర్ థెరపీ, అంటే చెవుల్లో ఉన్న పాయింట్స్ తోటి వాళ్ళు క్లినిక్ రన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఓకే, సో దట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ స్కాల్ప్ థెరపీ. ఓకే, ఇవన్నీ చైనాలో వాడనివి. ఓకే, ఇప్పుడు బిసోమా ఒక కంట్రీ డెవలప్ చేసింది, ఆరిక్యులర్ థెరపీ ఒక కంట్రీ డెవలప్ చేసింది, స్కాల్ప్ థెరపీ ఒక కంట్రీ డెవలప్ చేసింది. ఓకే, ఎందుకు అంటే మనకు ఒకవేళ టీసీఎం అంటే ఇది ఇందులో మనం ఏమైనా ఫెయిల్ అయినా మనకు ఇవన్నీ నెక్స్ట్ మన దగ్గర ఉన్న వాటి ఆయుధాలు. ఓకే, సో దిస్ ఎ కంప్లీట్ థెరపీ. ఆరిక్యులర్ ఇస్ ఎ కంప్లీట్ థెరపీ, స్కాల్ప్ ఇస్ ఎ కంప్లీట్ థెరపీ. ఓకే, సో సింగిల్ ఇస్ ఎ కంప్లీట్ థెరపీ. ఓకే, ఇవన్నీ డిఫరెంట్ మీకు ఇవ్వడానికి కారణం ఏంటంటే ఒక దానిలో రిజల్ట్ రాకపోయినా ఇంకో దానిలో వస్తుంది. మనం ఒకటే నేర్చుకున్నాం అనుకోండి, ఒకవేళ దానిలో రిజల్ట్ రాకపోతే మనం వీక్ అవుతాం, మనం డౌన్ అవుతాం. సో అలా ఉండకూడదని చెప్పేసి, లేదు అంటే ఎవరో స్కాల్ప్ థెరపీ చేస్తుంటే మనం అదేదో అనుకుంటాం. సో అన్నీ మీకు ఒక దగ్గర పెట్టనుకోండి, మీరు ఇష్టం ఉన్న దానిలో మీరు ఎక్సెల్ కావచ్చు అన్నదే నా కాన్సెప్ట్. ఓకే, సో వై ఐఎమ్ గివింగ్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ గో ఈజ్ you should not be tempted. Okay, they are doing scalp therapy, they are doing auricular therapy, they are doing bisoma. Okay, so if everything I am giving you in one go, then you will be happy. Next, body mapping therapy ante manamu like you can do what you call, meeku heel pain undi ankondi, you can do from here. Okay na, you can do from here. Ankle pain అనుకోండి, యూ కెన్ డూ ఫ్రమ్ హియర్. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ డిజిటల్ అక్యుపంక్చర్. ఓకే, అంటే ప్రాబ్లం ఒక చోట ఉంటే మనం ఇంకో చోట నుంచి మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. అండ్ దాని తర్వాత ఫుడ్ అండ్ వాటర్ థెరపీ. ఫుడ్ అండ్ వాటర్ థెరపీ అంటే మీరు అనవచ్చు, సార్ ఏముందండి అది నెట్లో కూడా వస్తుంది కదని చెప్పేసి. నో, మనది అలా ఉండదు. ఓకే, అంతే ఎవ్రీథింగ్ సైంటిఫిక్ బేస్గా. అసలు ఏ మనిషి ఎన్ని వాటర్ తాగాలి, ఓ డాక్టర్ ఏమో రెండు గ్లాసులు నీళ్ళు తాగమంటే ఇంకో డాక్టర్ 4 గ్లాసులు నీళ్ళు తాగమంటాడు. సో నేనేమంటున్నాను, ఆక్యుపంక్చర్ ఏం చెప్తుంది, న్యాచురోపతి ఏం చెప్తుంది, దట్ ఆల్ ఐ విల్ బి డీలింగ్. ఓకే, నెక్స్ట్ ఫుడ్. అసలు ఏ ఫుడ్ తీసుకోవాలి, మన పూర్వీకులు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, మనం ఎందుకు ఆరోగ్యంగా లేము, మనం ఆరోగ్యంగా ఉంటే మనం ఏం చేయాలి, వాట్ ఈస్ ద మిస్టేక్ వీఆర్ డూయింగ్. సో వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ వీ షుడ్ టేక్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మీరు థైరాయిడ్ అనండి, లేకపోతే బీపీ అనండి, లేకపోతే డయాబెటీస్ అనండి, ఏమంటున్నారు, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటారు. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే అర్థం ఏంటి, మనము ఆహారము వ్యవహారము. ఓకేనా, అంటే ద వే యు ఆర్ లివింగ్ అండ్ ద ఫుడ్ యు ఆర్ టేకింగ్, దట్స్ కాల్డ్ లైఫ్ స్టైల్ డిజీజ్. కాబట్టి మనం ఆ రెండింటి కరెక్ట్ చేస్తే మెనీ ప్రాబ్లమ్స్ వీ కెన్ సాల్వ్. ఓకే, సో అది. దాని తర్వాత నెక్స్ట్ 6th ఇష్యూ ఏంటి, బేసిక్ అనాటమీ, ఫిజియాలజీ అండ్ రిపోర్ట్ స్టడీ. ఇప్పుడు మన దగ్గర పేషెంట్ వస్తాడు, ఆ పేషెంట్ రిపోర్ట్ తీసుకొచ్చినప్పుడు మనకు అర్థం కావాలి కదా అసలు వాళ్ళ ప్రాబ్లం ఏందనేది. సో బేసిక్ ఏదైతే మన ప్రాక్టీస్ అవసరమో అంత బేసిక్ అనాటమీ, ఫిజియాలజీ, నెక్స్ట్ రిపోర్ట్ స్టడీ, ఇవన్నీ కూడా మీకు ఏమంటారు నేర్పబడతాయండి. ఓకే, సో దీస్ ఆల్ ఇవి మెయిన్ టాపిక్స్. ఓకే, ఇప్పుడు ఆక్యుపంక్చర్లోనే దేర్ ఆర్ వెరీ సబ్ టాపిక్స్. ఇప్పుడు ఏదైతే ట్రెడిషనల్ చైనీస్ ఆక్యుపంక్చర్ అంటున్నానో దీనిలోనే దేర్ ఆర్ లాట్ ఆఫ్ టాపిక్స్. ఓకే, ఇవన్నీ మెయిన్ హెడ్డింగ్స్. ఓకే, hope you are following what I'm saying. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా మీకు, ఇది చూడండి, ఆక్యుపంక్చర్లో ఇవన్నీ అసలు మెరిడియన్ అంటే ఏంటి, అక్యుపాయింట్ అంటే ఏంటి, కున్ అంటే ఏంటి, హిస్టరీ ఆఫ్ ఆక్యుపంక్చర్ అంటే ఏంటి, ఇన్యాంగ్ థియరీ ఏంటి, ఏదో చెప్పాను కదా. ఇన్ అంటే డే, ఏమంటారు నైట్ అంటే యాంగ్, అట్లా ఉండదండి. దాన్ని విల్ స్టడీ ఇన్ డీటెయిల్. ఓకేనా, సో నెక్స్ట్ మెరిడియనాలజీ, మెరిడియన్స్ అంటే ఏంటి. ఓకే, సో వెన్ అండ్ హౌ టు యూజ్ ఈచ్ పాయింట్. ఓకే, చాలా పాయింట్స్ ఉంటాయి, బట్ ఎప్పుడు వాడాలి, ఎందుకు వాడాలి, ఎలా వాడాలి. బీపీకి పాయింట్స్, షుగర్కి పాయింట్స్ అంటే మనకు నెట్లో చూసుకోవచ్చు, నా దగ్గర రావాల్సిన అవసరం లేదు. నేను చెప్పేవి అన్నీ 60 to 70% you will not find in the net. ఓకేనా, ద కామన్ స్టఫ్ యూ విల్ బి ఫైండింగ్ ఇన్ ద నెట్. నేను చెప్పేది ఇట్స్ ఆల్ డీప్ స్టడీడ్ మెటీరియల్. ఓకే, అది. దాని తర్వాత 5 ఎలిమెంట్స్ థియరీ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. అంటే ఆక్యుపంక్చర్ సిద్ధాంత ఏవైతే ఉన్నాయో, వుడ్, ఫైర్, అర్త్, మెటల్, వాటర్. ఓకే, సో ఈ 5 ఎలిమెంట్స్ గురించి డీటెయిల్ డిస్కషన్ ఉంటుంది. ఓకేనా, సో వాటి రిలేషన్స్ ఏంటి, అదే సబ్జుగేషన్ అండ్ సబ్జుగేషన్. ఓకేనా, అండ్ నెక్స్ట్ జనరేషన్ సైకిల్, దిస్ ఎవ్రీథింగ్ విల్ బి దేర్. దాని తర్వాత ఒక జబ్బుని మనం ఏ రకంగా పసిగట్టవచ్చు. ఓకే, రిపోర్ట్ ప్రకారంగా చేయొచ్చు. మన ఆక్యుపంక్చర్ ద్వారా ఎలా చేయొచ్చు, పల్స్ డయాగ్నోస్లో బేసిక్ పల్స్ డయాగ్నోస్ విల్ బి టాట్. దాని తర్వాత సిమ్టమ్ అంటే వాళ్ళు చెప్పే లక్షణాల ప్రకారం మనం ఎలా పసిగట్టవచ్చు. దాని తర్వాత పాల్పేషన్ అంటే కొన్ని పాయింట్స్ దగ్గర నొక్కడం వల్ల
మనం ఎలా తెలుసుకోవచ్చు, ఆ పాయింట్ దగ్గర నొక్కడం వల్ల వాళ్ళకి ఏ జబ్బు ఉందని మనం ఎలా తెలుసుకోవచ్చు, దట్ ఆల్ వీ విల్ బి డూయింగ్. దాని తర్వాత ట్రిపుల్ వార్మర్ మెకానిజం అంటే ఏంటంటే, మామూలుగా బయట మీకు తెలుసు, మనం ఏమంటాము, జెనెటిక్ మెటీరియల్ ఈజ్ ఇంపార్టెంట్, గాలి ఈజ్ ఇంపార్టెంట్, ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్. బట్ ఆక్యుపంచర్లో కూడా అదే చెప్తుంది. ఎలా చెప్తుంది ఏంటి, దట్ ఆల్ వి విల్ బి స్టడింగ్ ఇన్ డీటెయిల్. అప్పుడు మీకు అర్థమవుతుంది మనం ప్రాణాయామం ఎందుకు చేయాలి, మనం మంచి రైట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఎందుకు తీసుకోవాలి, లేదంటే మన జెనెటిక్ మెటీరియల్ మనం ఏ విధంగా కాపాడుకోవచ్చు. ఓకేనా? సో దిస్ ఆల్ వి విల్ బి డీలింగ్. దాని తర్వాత ది వెరీ ఇంపార్టెంట్ ఈస్ సిక్స్త్, టాన్ ఆక్యుపంచర్. దిస్ అ వెరీ ఫేమస్ టెక్నిక్, ఓకే, విచ్ ఇస్ ప్రాక్టీస్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఓకే, దాన్ని వి విల్ బి స్టడింగ్ ఇన్ డీటెయిల్. అండ్ సింపుల్ టెక్నిక్స్ ఉంటాయి. ఓన్లీ ఈ మోచేయి నుంచి ఈ వేళ్ల వరకు ఈ పాయింట్స్ యూజ్ చేస్తూనే మీరు బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, అంటే నెక్ పెయిన్ ఉంటే మనం ఇక్కడ నెక్ దగ్గర పెట్టాల్సిన పని లేదు, బ్యాక్ పెయిన్ బ్యాక్ దగ్గర పెట్టాల్సిన పని లేదు. ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, అట్లాగే మోకాళ్ళ నుంచి కింది వరకు ఈ పాయింట్స్ యూజ్ చేసి, ఓకేనా, అది ఏమంటారు, లేడీస్ ప్రాబ్లం కావచ్చు, జెంట్స్ ప్రాబ్లం కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, ఏ ప్రాబ్లంకైనా సరే. ఓకే, సో దీన్ని వి విల్ బి స్టడింగ్ ఇన్ డీటెయిల్. ఓకేనా? దాని తర్వాత సెవెంత్ టాపిక్, మన కామన్ ప్రాబ్లమ్స్ ఏమైతే ఉంటాయో వాటిని డీటెయిల్గా స్టడీ చేయడము. నెక్స్ట్ వాటికి ప్రోటోకాల్స్ తయారు చేయడం, అంటే మనం పాయింట్స్ తయారు చేయడం. డయాబెటీస్ అనుకోండి, డయాబెటీస్ని ఆక్యుపంచర్ భాషలో ఏమంటారు, దానికి మనం ఏ రకంగా పాయింట్స్ తయారు చేస్తున్నాం. ఓకే, దట్ కామన్ ప్రాబ్లమ్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ నెక్ పెయిన్, నీ పెయిన్, బ్యాక్ పెయిన్, ఏవైతే కామన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఓకేనా, వాటన్నింటికి వాటి మీద మన ఆక్యుపంచర్లో ఏమంటారు, దానికి పాయింట్స్ ఏంటి, డీటెయిల్ డిస్కషన్ ఉంటుందండి. ఓకే, సో దిస్ ఇస్ ద సబ్జెక్ట్ వాట్ వి విల్ బి డీలింగ్ ఇన్ దిస్ ఆల్ 1 year. ఓకే, సో ఒకవేళ కొత్త వాళ్లకు ఇదంతా కన్ఫ్యూజింగ్, డూ నాట్ వరీ. ఓకేనా? ఇక్కడ నా ఉద్దేశం మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కాదు, బట్ చాలా మంది ఏంటంటే ఏముంటుంది అంటే, సో ఆ కంటెంట్ ఇచ్చాను. ఓకే, సో దిస్ ఆల్ కంటెంట్ విల్ బి టాట్ ఇన్ డీటెయిల్ విత్ సైంటిఫిక్ రీజనింగ్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ హెడేక్కి మనం ఈ పాయింట్ వాడాలనుకుంటున్నాం, ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇదే పాయింట్ ఎందుకు వాడాలి, మనం వేరే పాయింట్ వాడొచ్చు కదా. సో నా క్లాస్ స్పెషాలిటీ అదే, వై అనే దానికి వి విల్ బి హ్యావింగ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్. అంతేగాని ఇప్పుడు వేరే క్లాస్ లాగా మీరు హెడేక్ ఈ పాయింట్ వాడాలి, ఓకేనా, నెక్స్ట్ కాన్స్టిపేషన్కి ఈ పాయింట్ వాడాలి, అట్లా కాదు. అదే పాయింట్ ఎందుకు వాడాలి, వై నాట్ సమ్ అదర్ పాయింట్, ఇక్కడ వి విల్ బి గివింగ్ స్ట్రెసెస్. నా ఉద్దేశం కాంపౌండ్స్ తయారు చేయడం కాదు, నా ఉద్దేశము మిమ్మల్ని కూడా మీరు ఓన్గా ట్రీట్మెంట్ ప్రోటోకాల్ తయారు చేసుకోవచ్చు, అంతేగాని, ఓకేనా, సో ఎవ్రీ టైం నా మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. ఓకేనా? మిమ్మల్ని ఎట్లా తయారు చేస్తాను, మీరు సెల్ఫ్ డిపెండెంట్, సెల్ఫ్ సఫిషియెంట్ తయారు చేయాలని నా సంకల్పం. ఓకే, ఐ వాంట్ టు మేక్ యూ పీపుల్ సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ దిస్ ఫీల్డ్. ఓకే, ఇది ఒకవేళ కొత్త వాళ్ళకి మీకు ఏం అర్థం కాలేదు, డు నాట్ వరీ. ఓకే, నేనేం చెప్తున్నానంటే, సింపుల్గా మీరు ఈ 1 year తర్వాత ఈ 1 year తర్వాత మీరు ఓన్గా క్లినిక్ పెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేసుకునే విధంగా నేను సబ్జెక్ట్ ఇస్తాను. దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. ఓకే, సో ఎస్ సార్, మనకు 1 year తర్వాతనే పెట్టుకోగలుగుతామా? డెఫినెట్గా మీరు 1 year తర్వాత పెట్టుకోగలుగుతారు. ఓకే, అది కొంచెం టైం పట్టొచ్చు, నేనేది గాల్లో మాట్లాడతలేదు, కొంచెం టైం పట్టొచ్చు. అంటే మీరు జనాలకు తెలియడానికి, మీకు కొంచెము రెవెన్యూ రావడానికి. ఓకే, చాలామంది మన స్టూడెంట్స్ ఉన్నారు, ఓకేనా, కోర్స్ జాయిన్ అయిపోయే లోపలనే, ఓకేనా, ఆ ట్రీట్మెంట్ చేసి ఏమంటారు, వాళ్ళ ఫీజుని కూడా క్లియర్ చేసుకున్న చాలామంది ఉన్నారు. ఓకేనా? సో అంటే నేనేమంటే, డే 1 నుంచే మీకు నేను ట్రీట్మెంట్ చేయడానికి పర్మిషన్ ఇస్తాను. కాకపోతే నేనేమంటానంటే, మీ కోర్స్ అయిపోయే వరకు మీరు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వండి, సో దట్ మీకు కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మార్కెట్లో మీ గుడ్ విల్ పెరుగుతుంది. ఓకే, సో చాలా వరకు 3-4 monthsలోనే వాళ్ళు క్లినిక్ పెట్టుకొని ఈ ఏమంటారు రన్ చేసుకున్న సందర్భాలు ఉంటాయి. అంటే అంత నాలెడ్జ్ వస్తుంది అంటున్నాను నేను. సో 1 year తర్వాత దెర్ విల్ బి లాట్ ఆఫ్ మెటీరియల్ విత్ యూ. సో మీరు క్లినిక్ పెట్టుకొని మీరు రన్ చేసుకోవచ్చు. లేదు కొంత టైం పడితే ఇంకొక మీకు 6 months 7 months పట్టొచ్చు. ఒక ఓవరాల్గా మీరు ఒక 2 years తర్వాత దీని నుంచి మీరు రెవెన్యూ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? కొంచెం మీరు ఫస్ట్ నుంచి జాగ్రత్తగా ఉంటే ఆఫ్టర్ 1 year మీరు రెవెన్యూ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు అంటే ఇంకొక 1 year అనుకోండి, అంటే మీరు మార్కెట్లో తెలవడానికి. ఓకే, సో కంప్లీట్గా 1.5 yearలో మీరు దీని నుంచి రెవెన్యూ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ ఎవరు నేర్చుకోవాలి, నేనేమంటానంటే,
ఎవ్రీబడి షుడ్ లెర్న్. వన్ పర్సన్ ఇన్ ఈచ్ హౌస్ షుడ్ లెర్న్. ఎందుకు? నాకు డబ్బులు రావాలని కాదు. ఎందుకంటే ఒక ఆయుధం మన దగ్గర ఉన్నప్పుడు మనకు భయం ఉండదండి. ఇప్పుడు నిన్నాను ట్రస్ట్ మీ, నేను కనీసం ఇప్పటికీ ఒక 10-15 మంది పేషెంట్స్ని, కరోనా పేషెంట్స్ని నేను హాస్పిటల్ పోకుండా చేయగలిగాను. అంటే నేను గొప్ప అనట్లేదు. నాకు ఆ వైద్యం మీద నాకు అవగాహన ఉంది కాబట్టి వాళ్ళకి మన ట్రీట్మెంటు, డైటు, వాళ్ళు వేసుకున్న మెడిసిన్ వేసుకుంటా. సార్ మేము వెళ్తామండి హాస్పిటల్‌కి అంటే, లేదు ఇంకో 2 రోజులు చూడండి అట్లాగా. సో, సరిపోదు గదా! ఎంతోమంది నా స్టూడెంట్స్ చెప్పారు. సార్ నేను మా అమ్మకి ఇది తగ్గించాను, మా వైఫ్‌కి అది తగ్గించాను. ఈ రోజుల్లో మీకు తెలుసు ఒక చిన్న పార్టీ చేసుకుంటే వి ఆర్ స్పెండింగ్ లాక్స్ ఆఫ్ రూపీస్. సో, ఒక మంచి విద్య నేర్చుకోవడము, దీనివల్ల ఏమవుతది? మీరు అది ఫుల్ ఫుల్ టైమ్ ట్రీట్మెంట్ గురించి నేర్చుకోవచ్చు. లేదు మీరు హాబీగా నేర్చుకోవచ్చు. 10 మందికి మంచి చేయాలనే దాని గురించి నేర్చుకోవచ్చు. ఏ రీజన్ ఏమైనా పర్వాలేదు. బట్ మీ దగ్గర కంటెంట్ ఉన్నప్పుడే మీరు న్యాయం చేయగలుగుతారు. చాలామంది ఏమంటారు, సార్ నేను ఫ్రీ సర్విస్ చేయాలనుకుంటున్నా సార్, నేను ఇంత అమౌంట్ పెట్టాలా అంటారు. నేను వాళ్ళకి చెప్పేది ఏందంటే, మీరు ఫ్రీ సర్విస్ చేయాలనుకుంటే కరెక్టే. కానీ మీ దగ్గర స్టఫ్ ఉండాలి గదా! స్టఫ్ లేకుండా మీరు వితౌట్ స్టఫ్ మీరు ఫ్రీ సర్విస్ చేస్తంటే మీరైతే పర్పస్ ఉంటో ఆ పర్పస్ ఫుల్‌గా నెరవేరదు గదండీ. ఓకే. సో, కాబట్టి మీరు బ్రెడ్ అండ్ బటర్ అయినా, లేదు మీ హాబీ అయినా, మీ సొసైటీకి ఏదో మంచి చేయాలన్నా గాని, ఓకే, మీకు ఫుల్ నాలెడ్జ్ ఉంటేనే మీరు మార్కెట్‌లో సర్వైవ్ అవుతారు. ఓకే. మరి సార్ చాలా ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి గదా! మీ దగ్గర ఎందుకంటే నేను జెప్పాను గదా! నేను, నా టీమ్ వి ఆర్ కమిటెడ్. ఓకే. దాని తర్వాత ఇంకోటేంటి, వి ఆర్ గివింగ్ ది ఎవిడెన్స్ బేస్డ్ నాలెడ్జ్. సో, వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏంటి అనేది చాలామంది మన మిత్రులు గూడా వేరే వేరే ఇన్‌స్టిట్యూట్స్‌కి వెళ్ళిన వాళ్ళున్నారు. మీరు కొన్ని నా క్లాస్‌లు అయిన తర్వాత మీరు వాళ్ళతో మాట్లాడొచ్చు. ఓకేనా? సో, అక్కడ ఏం దొరికింది, ఇక్కడ ఏం దొరుకుతుందనేది మీరు మీరే డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. నా ప్రతి బ్యాచ్‌లో ఇద్దరు లేదా ముగ్గురు వేరే దగ్గర ఇన్‌స్టిట్యూట్ దగ్గర పోయొచ్చిన వాళ్ళుంటారు. అంటే నేను వేరే వాళ్ళు తక్కువ అనట్లేదు. డెఫినెట్‌గా మన టీచింగ్ లాజికల్ టీచింగ్ ఉంటదని మాత్రం నేను చెప్తున్నాను. ఓకే. సో, ఇదండి. సో, ఎవ్రీబడీ కెన్ లెర్న్. నాకిప్పుడు ఏంది ఒక ధైర్యం ఉంటది ఎప్పుడైనా సరే. నేను ఎక్కడ పోయినా సరే నేను బ్రతుకుతాను. నా నుంచి 10 మందికి హెల్ప్ అవుతుందనేది నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటది. సో, ఆ కాన్ఫిడెన్స్ రావాలంటే ఈ రోజుల్లో ఏముంది చెప్పండి. మీరు ఒక హోమియోపతి చదవాలంటే మీకు 30,00,000 దాకా అవుతాయి. ఈ రోజున సందర్భాల్లో. ఒక ఆయుర్వేదం చదవాలంటే 30,00,000 అయితాయి. ఇంకా ఎంబీబీఎస్ అయితే ఇది ఔట్ ఆఫ్ క్వెషన్. మనము ఊహించలేనిది. అవునా? కాదా? సో, అట్లా ఒక ఫిజియోథెరపీ చదవాలంటే ఈరోజు ఒక 15,00,000 కంటే తక్కువ లేవు. మరి మనకు తక్కువ డబ్బుల్లో ఆ! మనకు ఒక నెలకు 4 రోజులు క్లాసు, ఓకే, ఒక కమిటెడ్ టీచరు, కమిటెడ్ ఇన్‌స్టిట్యూట్ ఉన్నప్పుడు మరి మీరు అది నేను చెప్పేది ఎంతవరకు కరెక్టా కాదని మీరు ఒకసారి ఆలోచన చేయండి. సో, నా రిక్వెస్ట్ టు ఎవ్రీబడీ ఈస్ ఎవ్రీబడీ యూ లెర్న్ దట్ విల్ బెనిఫిట్ యూ. ఓకే. నేనైతే చెప్తాను ప్రతి ఇంటికి ఒక డాక్టర్ ఉండాలి. ఇప్పుడు చాలామంది నా స్టూడెంట్స్ కూడా కోవిడ్ వచ్చింది. అప్పుడు చెప్పాను నేను, అమ్మ మీరు ఇది చేసుకోండి. వాళ్ళకి తెలుసు కాబట్టి దే కుడ్ డూ అండ్ దే కుడ్ కమ్ ఔట్ ఆఫ్ ద ప్రాబ్లమ్. సో, మరి మనము ఎంత మేలు చేసినట్టు అట్లాగా. ఇప్పుడు మీకు మన స్టూడెంట్స్ కూడా చాలామంది వాళ్ళ బంధువులకి హెల్ప్ చేసిండ్రు. ఓకే. డైట్ పరంగా, మన ట్రీట్మెంట్ పరంగా. ఎందుకంటే వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి. ఓకే. సో, పదండి. సో, ఎవ్రీబడీ కెన్ లెర్న్. ఓకే. సో, నేను ఇప్పుడు అన్‌మ్యూట్ చేస్తాను. మీకేమన్నా క్వైరీస్ ఉంటే, ఓకే, యూ కెన్ ఆస్క్ వన్ బై వన్. కొంచెం మీరు మాట్లాడిన తర్వాత మీ ఫోన్ మీరు మ్యూట్ చేసుకోండి. ఎందుకంటే వేరే వాళ్ళకి కూడా డిస్టర్బెన్స్ ఉంటది. నేను మీకొచ్చే కామన్ డౌట్ చెప్తున్నాను. సార్ మనం నేర్చుకున్నాం అనుకోండి, ఎలా ఉంటది సార్ ఎవరు తెలియదు గదా! అంటే గుర్తుపెట్టుకోండి. ఏ సర్కిల్ ఆ సర్కిల్‌కి ఉంటది. ఒకటి ఈ మందుకు, ఒకటి ఈ మందు జనాలు వెతుక్కుంటొస్తారు. ఒకటేంటి ఈ మందు, ఒకటి ఈ మందు అంటే డాక్టర్ అండ్ నెక్స్ట్ వైన్ షాప్‌ని వెతుక్కుంటూ వస్తారు. ఈ మన జనానికి గనక మేలు జరిగితే వెతుక్కుంటూ వస్తారు. సో, ఇప్పుడు నేను హైదరాబాద్‌లో ఏదైతే లేకపోతే వాట్ ఆల్ నా నా బ్రాంచెస్ ఉన్నాయో, ఇవన్నీ నా బంధువుల ద్వారా గాదు. పేషెంట్స్ ద్వారానే. నరసాపురం పెట్టాను నేను. ఒక పేషెంట్ నరసాపురం నుంచి హైదరాబాద్‌కొచ్చి ఈ గాట్ బెనిఫిట్ సార్ మా ఏరియాలో పెట్టండి. నెక్స్ట్ రాజమండ్రి. అట్లా డిఫరెంట్ ఏరియాస్‌లో గూడా ఓకే. అంటే మనం పేషెంట్ న్యాయం చేయగలిగితే వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా మనం ఎస్టాబ్లిష్ అవ్వగలుగుతాము. ఓకేనా? మీకు తెలుసా 100+ కంట్రీస్‌లో ఈ వైద్యం ప్రాక్టీస్ చేయబడుతుంది. ఇంకోటి వెరీ థింగ్ ఏందంటే మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. అల్లోపతి తర్వాత ఎక్కువ ట్రీట్మెంట్ తీసుకుంటుంది అక్యుపంక్చర్ ద్వారానే. ఓకే. మన ఇండియాలో అంత అవేర్‌నెస్ లేకపోవచ్చు. కానీ
త్రూఅవుట్ ద వరల్డ్. ఇక్కడ కొన్ని కంట్రీస్లో హోమియోపతి బ్యాన్, కొన్ని కంట్రీస్లో ఆయుర్వేద బ్యాన్, కొన్ని కంట్రీస్లో అట్లా ఉన్నాయి కదండి. ఇప్పటి వరకు అయితే ఆక్యుపంచర్ ఇక్కడ ఏమంటారు దానికి అలాంటిది ఏది లేదు. ఓకే, సో కాబట్టి ఏమంటారంటే ఇప్పుడు డెవలప్ కంట్రీస్ ఎలా ఉంది తెలుసా మీకు? ఆక్యుపంచర్ డాక్టర్కి స్పెసిఫిక్ కన్సల్టేషన్ టైం ఉంటుంది. ఆ టైంలో పోకపోతే పేషెంట్ డబ్బులు అంతే. అంటే మనకి ఇక్కడైతే ఎంత మామూలు డాక్టర్స్ ఉందో అక్కడ ఆక్యుపంచర్ డాక్టర్స్ అంతే డిమాండ్ ఉంది. అండ్ ఇంకో విషయం చెప్తాను నేను మీకు, ఈవెన్ ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ కూడా దే ఆర్ స్టార్టింగ్ ఆక్యుపంచర్ వింగ్ కూడా. ఓకే, సో ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళే నా ఫ్రెండ్స్ కూడా చాలామంది యాజ్ ఏ ఫేమస్ హాస్పిటల్స్లో కన్సల్టెంట్గా ఏమంటారు వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. సో అట్లాగా ఫ్యూచర్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే, ఇంకోటి ఎందుకు అట్లా అంటున్నాను, ప్రతి వాళ్ళకు తెలుసు ఇప్పుడు ఈ మోడర్న్ మెడిసిన్ వల్ల మనకు ఏమొస్తుంది చెప్పేసి. ఈరోజు మీరు ఏబిఎన్ డిబేట్లో చూడండి, మాలిక్ పడుచూరి అనుకుంటాను, ఓకేనా, ఆయన ఎంత క్లియర్ చెప్పాడు అంటే ఇప్పుడు ఉన్న అలోపతి సిస్టము ఏ విధంగా కోవిడ్ని కరెక్ట్ ట్రీట్మెంట్ చేస్తలేదని చెప్పేసి. ఒక డాక్టర్ ఆయన దెర్ వాజ్ ఏ డిస్కషన్, ఈ క్లియర్లీ సైడ్ వాట్ యు ఆర్ ఫాలోయింగ్, వాట్ షుడ్ నాట్ బి ఫాలోడ్ అని చెప్పేసి. ఓకేనా, రెమిడిసివిర్ ఇంజెక్షన్ గురించి ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ దిస్ థింగ్. అట్లాగా నేనేమంటున్నానంటే ఈరోజు ప్రతి వాళ్లకు తెలిసింది ఏమనంటే మనకి మోడర్న్ మెడిసిన్ ద్వారా ఎంత సైడ్ ఎఫెక్ట్ అని చెప్పేసి. సో నేను మోడర్న్ మెడిసిన్ తప్పు అనట్లేదండి, అంటే అన్ని వేళలో అది వాడడం కరెక్ట్ కాదు. దట్ ఐ టెల్ వెరీ స్ట్రాంగ్లీ. ఓకేనా, మనకు చిన్న జలుబు అయింది, చిన్న ఏమంటారు దగ్గు వస్తుంది, దానికి వాడాల్సిన అవసరం లేదు. మనము దేర్ ఆర్ లాట్ ఆఫ్ టెక్నిక్స్. అట్లా మన వైద్యం ద్వారా కూడా మనము ఎంతో మందికి ఏమంటారు హాస్పిటల్లో సర్జరీస్కి, ఇప్పుడు నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ సర్జరీస్ డేట్ తీసుకున్న వాళ్ళు కూడా నేను తగ్గించిన సందర్భాలు ఉన్నాయి. సో అట్లా మనది కూడా వన్ ఆఫ్ ద వెరీ ఏమంటారు ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఓకే, సో అది ఫ్యూచర్ బ్రహ్మాండంగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, మీరు అడిగేది ఏంటి, సర్టిఫికేట్ ఎక్కడి నుంచి వస్తుంది? బిఎస్ఎస్, భారత్ సేవక్ సమాజ్. ఇట్ ఈస్ అ వొకేషనల్ ఎడ్యుకేషన్ మిషన్ ప్రమోట్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, విచ్ ఏమంటారు దాని పేరు ఇట్ ఈస్ లిస్టెడ్ ఇన్ గవర్నమెంట్ వెబ్ డైరెక్టరీ. ఓకే, సో దాని తర్వాత మీరు ఎక్కడైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన జిఓస్ ఏంటి, గవర్నమెంట్ జిఓస్ ఏంటి, కోర్ట్ ఆర్డర్స్ ఏంటి, ఎవ్రీథింగ్ ఐ విల్ బి గివింగ్ యూ, డూ నాట్ వరీ. ఓకే, అది ఇంకా మీకు ఏమొస్తుంది డౌట్, సార్ దీనివల్ల కాంప్లికేషన్స్ ఏముంటాయి? నథింగ్. మన వైద్యం వల్ల మీకు సైడ్ బెనిఫిట్సే తప్ప సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఓకే, సో నేను క్లాస్ చెప్తున్నప్పుడు దట్ ఆల్ ఐ విల్ బి టెలింగ్, ఇక్కడ మనం జాగ్రత్త ఉండాలి, ఏ పాయింట్స్ దగ్గర జాగ్రత్త ఉండాలి, ఏ పాయింట్స్ దగ్గర జాగ్రత్త ఉండాలి, దట్ ఆల్ ఎవ్రీథింగ్ ఐ విల్ బి టెలింగ్ యూ. ఓకేనా, ఇది కాకుండా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఇప్పుడు ఐ విల్ అన్మ్యూట్ ఎవ్రీబడి, మీరు ఒకరొకరుగా అడగవచ్చు. ఓకేనా? హోప్ నేను చాలా వరకు మీ డౌట్స్ క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. అండ్ సబ్జెక్ట్ కూడా మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఏదైనా విషయంలో కూడా లేదంటే యూ కెన్ ఆస్క్ మీ. మీరు ఇప్పుడు మీకు ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే మీరు అడగొచ్చండి. ఇప్పుడు మీకు ఆప్షన్ ఇచ్చాను, మీరు అన్మ్యూట్ చేసుకొని మీరు మాట్లాడొచ్చండి. ఫ్రెండ్స్, నేను చెప్పిన దానిలో మీకు ఏమైనా అర్థం కాకపోయినా, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు అడగొచ్చండి. నమస్తే సార్, నా పేరు మాధురి అండి. అమ్మా, వీలైతే మీరు వీడియో ఆన్ చేయరా తల్లి, సో దట్ నేను కూడా మిమ్మల్ని చూడగలుగుతాను. షూర్ సార్. కొంచెం మీరు మాట్లాడేటప్పుడు మీరు వెనకాల టీవీ సౌండ్ ఇంకా వేరే డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి. అమ్మా చెప్పండి అమ్మా. సార్, ఇది ట్రైనింగ్ ఆన్లైన్ ఏంటమ్మా మరి unable to hear you. వాయిస్ బ్రేక్ వస్తుందమ్మా. సార్, ట్రైనింగ్ ఆన్లైన్ అంటే మోడ్ ఎలా ఉంటుంది అంటుండ్రా? మీరు బిగినర్స్ కాబట్టి నేనేం ప్రిఫర్ చేస్తానంటమ్మా, మీరు ఆఫ్లైన్ రావడమే ప్రిఫర్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు పాండమిక్ ఉంది కాబట్టి
అది 1 మంత్స్ 2 మంత్స్ అది వి విల్ హ్యావ్ ఏమంటారు ఆఫ్లైన్ క్లాసెస్. దాని తర్వాత మనకు సారీ ఆన్లైన్ క్లాసెస్ తర్వాత మనకు ఆఫ్లైన్ ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? తార్నాకలో ఉంటాయి. మనది తార్నాక సెంటర్ ఉంది, అక్కడ ఉంటాయి. ఓకే. ఒకవేళ మీకు ఇంకో డౌట్ రావచ్చు, సార్ ఒక రోజు మేము క్లాస్కి రాలేము అంటే ఏంటంటే మనం మనం ఏం చేస్తామంటే ఆ క్లాస్ రికార్డ్ చేస్తాము. ఓకే, అంటే ఈ మనము ఆఫ్లైన్ క్లాస్ అయినప్పటికీ మనం ఒకటి ఆన్ చేసి పెడతాం. ఓకేనా, అది రికార్డ్ చేస్తాం. ఆ రికార్డింగ్ మీకు ఏమంటారు పంపించడం జరుగుతుంది. ఓకే, ఎవరన్నా అన్ఫార్చునేట్ ఇంపార్టెంట్ రీజన్ ఉంటే ఇఫ్ యూ ఫీల్ దట్ అది జెన్యూన్. ఓకేనా, సో అంటే ఇదంతా కూడా ఎందుకు అంటే మీకు సబ్జెక్ట్ మిస్ అవ్వదన్నది మన కారణం. ఎందుకంటే మనం మంత్లీ 4 days తీసుకుంటాం కదా. సో ఆ 4 days మీరు మిస్ అయితే అగైన్ విల్ నాట్ మీట్ అంటే మంత్. సో మంత్ వేరు ఉంటుంది. ఓకేనా, మంత్ టాపిక్ వేరు ఉంటుంది. సో అట్లాగా మై దిస్ థింగ్ సిన్సియర్ రిక్వెస్ట్ ఇస్ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మీరు మిస్ అవ్వకూడదు చూసుకోండి, అప్పుడు మీకు ఇబ్బంది ఉంటుంది. నెక్స్ట్ సార్ ఓన్లీ థియరీ పార్ట్ ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తారు? చందన, సార్ ఓన్లీ థియరీ పార్ట్ అనేది మనం ఎంత టైంలో నేర్చుకోగలుగుతాము? అట్లా ఉండదమ్మా. ఎట్లా ఉంటుంది అంటే నా క్లాసు ఓన్లీ థియరీ ఉంటుంది. ఇప్పుడు ఈరోజు మనము ఫర్ ఎగ్జాంపుల్ నా నా క్లాస్ టైమింగ్స్ ఏంటంటే 9:30 to 4:30. ఓకేనా, అంటే మనము ఒకరోజు 3 వరకు క్లాస్ అయిపోయింది అనుకో, నెక్స్ట్ 1.5 hour ప్రాక్టికల్స్ ఉంటాయి. ఏ రోజు ప్రాక్టికల్ ఆ రోజే ఉంటుంది. ఓకేనా, అది దాని తర్వాత ఇన్ దిస్ 12 months వి విల్ హ్యావ్ ఎక్స్క్లూజివ్లీ 2 classes ఫర్ ప్రాక్టికల్స్. అంటే ఒక 5 నెలల తర్వాత ఒక క్లాస్ ఓన్లీ ప్రాక్టికల్స్. డైరెక్ట్ పేషెంట్స్ విల్ బి గివెన్ టు యూ అండ్ యు ఆర్ ఆస్క్డ్ టు డూ ట్రీట్మెంట్. సో దట్ మీలో భయం పోవడానికి మీ అండ్ మై టీమ్ విల్ బి దేర్ అండ్ వి విల్ సీ దట్ మీకు ఆ భయం పోవడానికి వి విల్ బి గివింగ్ డైరెక్ట్ పేషెంట్స్ మీకు ఇస్తాం. ఓకేనా? ఓకే ఓకే. ఇంకా హలో సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వెంకటేష్, గుడ్ ఈవినింగ్ సార్, అపార్ట్ ఫ్రమ్ దిస్ అంటే కోర్స్ అయిపోయిన తర్వాత వాట్ ఆల్ ఎక్స్ట్రా కోర్సెస్ డు వి హావ్ టు డు? we have ఓకేనా, I have degree PG courses, so that we will see later. ఓకేనా, ఇప్పుడు దీని మీద మనం ఫోకస్ చేద్దాం. ఓకే, స్కై ఇస్ ద లిమిట్. హలో యా సార్. గౌస్ పాషా గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ వీలైతే ఒకసారి మీరు మీ కెమెరా ఆన్ చేయరా, సో దట్ ఐ కెన్ సీ యూ. సార్ యాక్చువల్లీ నేను విలేజ్ లో ఉంటాను సార్. కరెంట్ పర్లేదు, నో ప్రాబ్లం అండి. అయితే యాక్చువల్లీ నేను సిగరెట్ లో ఉన్నాను సార్. ఇప్పుడు హెడ్ ఫోన్ తోటి మాట్లాడుతున్నాను సార్. ఓకే, పర్లేదు, చెప్పండి. అయితే మనకు ఈ ఫీజు వివరాలు ఏమైనా ఉంటాయా సార్ ఇక్కడ? అంటే ఎందుకంటే మనం పెయిడ్ ఫీజ్ అండి. ఇది ఫ్రీ క్లాస్ కాదు, ఓరియంటేషన్ మాత్రమే ఫ్రీ. మొత్తం ఫీజు ఎంత సార్? ఇట్స్ ఎ పెయిడ్ క్లాస్, ఇట్స్ నాట్ ఎ ఫ్రీ క్లాస్. ఓకేనా, ఓరియంటేషన్ మాత్రమే ఫ్రీ. సార్ ఓకే సార్. ఓకే. సో మీకు ఈ 50,000 ఏమొస్తుందంటే బుక్స్, మెటీరియల్, ఎగ్జామ్ ఫీజ్, ట్యూషన్ ఫీజ్, నో ఎక్స్ట్రా చార్జెస్, నో హిడెన్ చార్జెస్. మళ్ళీ మీకు ఎప్పుడు ఛార్జ్ ఉంటాయి? మనం కాన్వకేషన్ అప్పుడు కాన్వకేషన్ ఛార్జెస్ మాత్రమే. అది 2,000 3,000 డిపెండ్స్ అపాన్ దట్. అది మీరు రావాలనుకుంటే. ఓకే, నో హిడెన్ చార్జెస్, నో ఎక్స్ట్రా. టోటల్ ఎంత సార్? మొత్తం టోటల్ ఎంత సార్ అమౌంట్? కోర్స్ ఫీజ్ 50,000. ఇప్పుడు 50 yes 5000 zeros. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకా సో ఇంకొకటి, మీరు తర్వాత మళ్ళీ ఒకవేళ ఎవరికైనా నా నంబర్ లేకపోతే నా నంబర్ నోట్ చేసుకోండి. సో తర్వాత కూడా మీరు నన్ను ఏమంటారు కాంటాక్ట్ అవ్వచ్చు. వీలైతే ఐ విల్ రైట్ ఆన్ ద స్క్రీన్ సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. ఓకే, సో మై నంబర్ ఈజ్ ఓకే 9866865468. ఎందుకంటే మీకు ఎవరో ఏదైనా ఫ్రెండ్ లింక్ పంపించారు, మళ్ళీ సమ్హౌ మన లింక్ కట్ కాకూడదు అన్నది నా ప్రయత్నం. ఓకేనా, సో హోప్ ఎవ్రీబడి యూ హ్యావ్ టేకెన్ మై నంబర్ దిస్ థింగ్. ఓకే, 9866865468. ఓకే, ఫైన్. చెప్పండి, ఎనీథింగ్?
సార్ ఒక్క చిన్న డౌట్ సార్ ఇంకొకటి. ఓఎస్ చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఫీజు 50,000 ఉంది కదా సార్, ఒకటేసారి కట్టాలా లేకపోతే మంత్లీ కట్టాలా లేకపోతే అసలు ఎందుకంటే నేను ఎక్కువ అన్ఎంప్లాయ్ సార్, ఓకే ఎందుకంటే అంత ఉండదు మాకు ఇక్కడ. ఓకే దట్ విల్ సి. జనరల్గా అయితే మనకు ఇప్పుడు 13 నుంచి అంటే మనకు గురువారం నుంచి కోర్స్ స్టార్ట్ అవుతుంది. జనరల్ నా మోడ్ ఎట్లా అంటే ఫస్ట్ 25,000 కట్టాలి, నెక్స్ట్ 2-3 మంత్స్లో 25,000 కట్టాలి. దట్ ఇస్ మై జనరల్ మోడ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ మనం పర్సనల్గా వి విల్ నెగోషియేట్ ఇట్. ఓకేనా? సో మీరు పర్సనల్గా మాట్లాడండి, వి విల్ సి వాట్ ఐ కెన్ డూ. ఓకే, మీకున్న ప్రాబ్లం నేనేం చేయగలుగుతాను అనేది మనం వి విల్ సి. ఓకే, ఇంకా సో అంటే నేను చెప్పింది అంత బాగా మీకు అర్థమై ఉండాలి, లేకపోతే మొత్తం పైనుంచి అనుకోవాలి. సో నేను ఏ విధంగా అర్థం తీసుకోవాలి? లేదు సార్, అంత మంచిగా ఉంది సార్, నో ప్రాబ్లం, అర్థమైంది ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ సార్, వెరీ గుడ్. నో ప్రాబ్లం సార్. చందన అర్థమైంది సార్, బాగా ఏ డౌట్స్ అయితే ఏం లేవు. చందన ప్రెజెంటేషన్ పైన ఓకేనా నీకు? నీ యా షూర్ సో అది బట్ ఒకటి మాత్రం అంటే నేను మళ్ళీ చెప్తున్నాను కాదు, బట్ మీకు అవకాశం ఉంటే మాత్రం డెఫినెట్గా అంటే నేను ఐ టెల్ యూ మై ఎక్స్పీరియన్సెస్. నేను ఢిల్లీకి క్లాస్కి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. నా ఫ్లైట్ టికెట్ 8,000, క్లాస్ చార్జెస్ అక్కడ 3,000. అంటే కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే మనం నేర్చుకోవాలన్నప్పుడు యూ హ్యావ్ టు గో టు యూనో యూ హ్యావ్ టు కొంచెం రిస్క్ తీసుకోవాలి. ఇక్కడే మన అన్నపూర్ణ హోటల్లో సికింద్రాబాద్లో పర్ అవర్ నేను 8,000 కట్టిన సందర్భాలు ఉన్నాయి. ఓకేనా? సో నేను ఇంత బలంగా మాట్లాడుతున్నట్టు ఏంటి? ఐ డిడ్ మైండ్ పవర్ కోర్సెస్, ఓకే, ఐ డిడ్ స్పిరిచువల్ కోర్సెస్, ఓకే, ఐ డిడ్ లాట్ ఆఫ్ కోర్స్. కాబట్టి నేను ఇంత బలంగా మీ ముందు మాట్లాడగలుగుతున్నాను. సో అట్లాగా మీరు కూడా ఒక ఫీల్డ్లో ఎక్సెల్ కావాలంటే ఖచ్చితంగా కష్టపడాలండి. ఓకే, ఏముందిలే అనుకుంటే యూనో బిర్యానీ ఈజ్ నాట్ ఎవ్రీవేర్ సేమ్. ప్యారడైజే, ఓకేనా? అండ్ ఇంకోటి ఓకే. సో నా హోటల్కి రండి, నా బిర్యానీ టేస్ట్ చేయండి, తర్వాత బాత్ మనం మాట్లాడదాం. సో ఐ wholeheartedly invite you all this for the coming classes. ఓకేనా? మనకు ఈ థర్స్డే నుంచి క్లాస్ ఉంటాయి. ఈ మంత్ నెక్స్ట్ మంత్ మనకున్న పరిస్థితి రీత్యా ఆన్లైన్ ఉండొచ్చు, తర్వాత ఇదైతే యాక్చువల్గా ఆఫ్లైన్ బ్యాచ్. ఓకేనా? సో అంటే ఫేస్ టు ఫేస్. ఓకే, ఈ 2 months ఇప్పుడున్న పరిస్థితి రీత్యా మనకు ఆన్లైన్ ఉండొచ్చు. ఓకేనా? సో ఆన్లైన్లో కూడా క్లియర్ కట్గా అర్థమయ్యేలాగా నేను ఐ విల్ టేక్ కేర్. ఓకేనా? చెప్పండి శ్రీనివాసరావు. షార్ట్ టర్మ్ లాగా షార్ట్ పీరియడ్ లో ఇదేం లేదా? ఒక 5 months అలాగా, 6 months అలాగా? చెప్పాను కదండి, ఇది యాక్చువల్లీ ఇట్స్ బిగ్ కోర్స్ అండి. ఇట్స్ బిగ్ కోర్స్. ఇప్పుడు చైనాలో 5 years కోర్స్ ఇది. ఓకేనా? సో నేను ఏమంటాను 4 days క్లాస్ చెప్తాను, బట్ 4 days ఉంటుంది సబ్జెక్ట్. ఓకేనా? సో 10 days ఉంటుంది. నేను చెప్పాను కదండి, నాకు ఇన్ని రోజుల ఎక్స్పీరియన్స్ ద్వారా నాకు అర్థమైందంటే లాంగ్ కోర్స్నే సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఒక నెల ఏమైనా అర్థం కాకపోతే నెక్స్ట్ నెల అర్థం కాకపోతే నెక్స్ట్ నెల అట్లా మనం ఎంత ఎక్కువ సబ్జెక్ట్తో ఉంటే అంత బెనిఫిట్ ఉంటుంది అన్నది నేను 7 years తెలుసుకున్నది. ఓకేనా? సో నేను మొత్తం 1 year కోర్స్ని ఐ కెన్ ఫినిష్ ఇన్ 20 days కూడా. కాకపోతే అది ఎంతవరకు మీరు దాన్ని డైజెస్ట్ ఎంతవరకు దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయగలిగారు? ప్రజెంట్ ఉన్న పాండమిక్ పొజిషన్ లో అడుగుతున్నాను నేను. అది we will talk separately అండి. ఒకవేళ మీకు షార్ట్ అంటే I have n number of course అండి. Mine is a ఏమంటారు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. I go to even other institutes also I give guest lectures. సో దట్ అది మనం ఆ తర్వాత మాట్లాడదాం. ఒకవేళ మీకు ఇంకేదన్నా అట్లా అంటే కూడా. సో ఇప్పుడు ఏమంటారు మనం మాట్లాడేది 1 year కోర్స్ గురించి చెప్పాను కదా. నా దగ్గర 5 days కోర్స్ నుంచి 7 years కోర్స్ వరకు ఉన్నాయి. ఓకే, సో డిఫరెంట్ బట్ ఇప్పుడు మన ఫోకస్ ఏంటంటే we will see about this 1 year. ఓకే థాంక్యూ. అర్థమైంది కదా సార్? షూర్. ఇంకా ఎనీబడి? బ్రదర్ ప్రవీణ్ నువ్వేం మాట్లాడలేదు? ప్రవీణ్ ఓకే, ఇంకేమన్నా ఏమైనా అడగాలనుకుంటారా? లేదంటే వి విల్
క్లోజ్ సెషన్. ఇంకేమైనా మీ క్లారిఫికేషన్ కావాలంటే ఐ ట్రై టు అడ్రస్. సుభాష్ సార్, చెప్పండి సార్. ఇప్పుడు దెర్ ఇస్ నో నీడ్ ఫర్ మెడిసిన్, అంతే కదా ఇందులో? నో మెడిసిన్, నో మెడిసిన్, నో మెడిసిన్, నో సైడ్ ఎఫెక్ట్స్. అది ఓకే. మెడిసిన్ లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఆల్మోస్ట్, అంతే కదా? మందులు లేని వైద్యం సార్ మనది. అదే లేదు. హలో సార్, చెప్పండి. ఎవరండి? సార్ అనంతపురం నుంచి నాగరాజు గారు, మందల నాగరాజు గారు నమస్తే. చెప్పండి బ్రదర్. నమస్తే. నమస్తే సార్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి బ్రదర్. తర్వాత నేను కొన్ని థెరపీస్ కూడా నాకు తెలియని కూడా నేను విన్నాను ఇప్పుడు. ఓఎస్ వెరీ నైస్, వెరీ నైస్. ఈ కొన్ని చెప్పారు మీరు. సో ఇవన్నీ మనకి అంటే మనం నేర్చుకునే కోర్స్ లో ఇవన్నీ ఇంక్లూడింగ్ కలిపి వస్తాయా సార్? ఎస్, ఇవన్నీ కూడా ఈ 1 year కోర్సులో. మళ్ళీ డిగ్రీ అంటే ఓకేనా, టీసీఎం కింద వస్తాయి ఇవంతా కూడా. నో టీసీఎం సపరేట్. టీసీఎం అన్నది ట్రెడిషనల్ ఆక్యుపంచర్. ఇప్పుడు ఆరిక్యులర్ థెరపీ ఉంది, దట్స్ నాట్ టీసీఎం. స్కాల్ప్ థెరపీ ఉంది, దట్స్ నాట్ టీసీఎం. ఇప్పుడు కాయిన్ థెరపీ ఉంది, దట్స్ నాట్ టీసీఎం. ఏమంటారు టాన్ ఆక్యుపంచర్, దట్స్ నాట్ టీసీఎం. ఓకే, టీసీఎం తో పాటు ఇవన్నీ చెప్తున్నాను నేను. ఓకే 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 కానివి. మంచిది మంచిది సార్, చాలా బాగుంది, సంతోషం. వెరీ నైస్, వెరీ నైస్. చెప్పండి నాగరాజు గారు. వాయిస్ కట్ ఉంది, మీరు చాలా సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటారు కాబట్టి నేను ఇప్పుడు మీరు ఆల్రెడీ ప్రాక్టీస్లో ఉన్నారు. ఓకేనా, మీకు తెలుసు ఇప్పుడు నేను ఇచ్చే కంటెంట్ ఏంటి. సో అది బయట మార్కెట్లో ఎంత వర్త్ ఉంటుంది అన్నది. అవునా కాదంటే ఏదో మనం ఏదో ఫార్మాలిటీ గురించి మాట్లాడలేదు కదా, మీకు తెలుసు. ఇప్పుడు మీరు ఫీల్డ్లోంచి ఉన్నారు, మనం ఇచ్చే కంటెంట్ ఎంత. సో కాబట్టి మీ సర్కిల్లో కూడా మీరు స్ప్రెడ్ చేయండి. అండ్ నాగరాజు గారు, ఇప్పుడు నాగరాజు గారు ఆల్రెడీ ప్రాక్టీషనర్ అండి. ఓకేనా, సో మీరు నాగరాజు గారు నేను కూడా ఇప్పుడే మాట్లాడుకోవడం, తనకు కూడా నేను జస్ట్ లింక్ పంపించాను, తను జాయిన్ అయ్యారు. ఓకేనా, అడగండి మీరు. ఇప్పుడు మనం చార్జ్ చేసే కోర్సెస్ అంటే మనం ఇస్తున్న కంటెంట్, మనం తీసుకుంటున్న డబ్బులు. ఓకే, మీరు తర్వాత నాగరాజు గారిని కూడా అడగవచ్చు. ఓకే, అట్లా అంటే ఎవరికైనా మనకు ఫీజు ఎక్కువ అవుతుంది అనుకుంటే. ఓకే, లేదు సార్, మీరు ఇంకా ఎక్కువ ఇచ్చారు, సబ్జెక్ట్ ఎక్కువ ఇచ్చారు. ఖచ్చితంగా అండి. నేను చెప్తున్నా, నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. ఇంకోటి నేనేమని నమ్ముతాను, ప్రతి మనిషి భగవత్ స్వరూపుడే. నాగరాజు గారికి మోసం చేస్తే నేను దేవుడికి మోసం చేస్తున్నట్టే. నాగరాజు గారు వేరు కాదు. ఓకేనా, నేను నాగరాజు గారు ఒకటే అనేది నేను ఖచ్చితంగా నమ్ముతాను. కాబట్టి మీకు నా సైడ్ నుంచి ఎంత హెల్ప్ అంటే అంత హెల్ప్ కింద సిద్ధం ఉంటానండి, దానిలో కాంప్రమైజ్ ఏం లేదు. థ్యాంక్ యూ సార్. వెరీ నైస్, వెరీ నైస్. నాకు జూమ్ క్లాస్ లో వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, నేను పర్సనల్ గా మాట్లాడతాను. షూర్ నాగరాజు గారు. థ్యాంక్ యూ సార్, బాయ్ సార్. వెరీ నైస్ అండి. చూడండి మిత్రులారా, ఇప్పుడు నాగరాజు గారు ఆల్రెడీ తను ప్రాక్టీషనర్. ఓకేనా, సీనియర్ ప్రాక్టీషనరే. ఓకే, సో తన మాటలు మీకు అర్థమై ఉంటాయి. సార్ మీరు ఇచ్చే కంటెంట్ చాలా బాగుంది సార్ అనేది. అండ్ మేమిద్దరం మాట్లాడుకొని చెప్పేది కాదండి, ఇదంతా ఆల్ రియల్స్. నో, అంతకుముందు మ్యాచ్ ఫిక్సింగ్ ఏం లేదు. నేను కూడా బయట నేర్చుకున్నాను బేసిక్ లెవెల్, బట్ ఇన్ని చందన బయట ఇన్స్టిట్యూట్ పేరు చెప్పొద్దమ్మా, చెప్పను. ఎందుకంటే బాగోదమ్మా. అంటే ఈ కోర్సెస్ కొన్ని లేనివి ఇక్కడ ఖచ్చితంగా చందన. ఇంకా చెప్తున్నా మీకు, నాకు తెలియదు కొన్ని టాపిక్స్. సో నేను ఇక్కడే విన్నాను ఇందాక మీరు చెప్పేటప్పుడు. వెరీ నైస్. ఎట్లా ఉంటుంది చందన? ఇంకా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది, బాగుంది, ఇవి కూడా నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు. ఇప్పుడు టీసీఎం నుంచి చెప్తున్నాను చందన, అంటే మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. ఎప్పుడు సోర్స్ వాడాలి, దాని పేరు ఎందుకు సోర్స్ పాయింట్ అంటారు. ఎప్పుడు పాయింట్ వాడాలి, దాని పేరు ఎందుకు లో కనెక్టింగ్ పాయింట్ అంటారు. ఫ్రంట్ వ్యూ ఎందుకంటారు, బ్యాక్ షూ ఎందుకంటారు, దాని పేరు. అవి ఎప్పుడు వాడాలి. సో మన దగ్గర ఇలా ఉంటుందా, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, ఇంత సబ్జెక్ట్ తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఒకటి అర్థం కాకపోవచ్చు. ఓకేనా, ఒకరికి అర్థం కాకపోవచ్చు, ఒకటి స్కాల్ అంటే ఏది నేర్చుకున్నా వాళ్ళు సర్వైవ్ అవుతారు మార్కెట్లో. ఎందుకంటే కేవలం స్కాల్ప్ థెరపీతో ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఉంటామా, మార్కులతో ప్రాక్టీస్ చేసేవాళ్ళు.
కేవలము ఏమంటారు కరస్పాండెన్స్తో ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఉన్నారు. ఓకేనా? అంటే వాళ్ళు దే ఆర్ ఓకే. ఇవన్నిటి కూడా ఏవైతే గుడ్ ఉన్నాయో అన్ని ఐఎమ్ గివింగ్ ఇన్ వన్ గో. అదే ఇవన్నీ నేర్చుకుంటే ఎంత నాలెడ్జ్ ఉంటే అంత భయం తగ్గుతుంది. సో పబ్లిక్ ఖచ్చితంగా లో ఎక్కువగా ఎక్స్పోజర్ అవుతాం అన్నమాట. ఫ్రెండ్స్ మీకు అందరు కూడా ఒకటి మీకు చెప్తాను ఒక విషయం. నో మ్యాజిక్ ఇన్ దిస్ వరల్డ్, దేర్ ఇస్ ఓన్లీ లాజిక్. సో వన్స్ యూ నో ద లాజిక్, మ్యాజిక్ అనేది ఏముంటుంది అంటే మనకి ఎంతైతే సబ్జెక్ట్ ఇస్తే అంత మనకు ధైర్యం ఉంటుంది. ఓకే, ఇప్పుడు చందన కూడా చూడండి, ఇంకో చోట నేర్చుకున్న అమ్మాయి. ఓకేనా? సో డెఫినెట్గా నేను చెప్పాను కదా మీకు ఫస్ట్లో చెప్పాను, ఏమన్నాను, మీరు ఎక్కడ నేర్చుకున్నా ఖచ్చితంగా నా దగ్గర మీకు ఎక్స్ట్రా ఉంటుందని చెప్తున్నాను. అదే మన మిత్రులు చెప్తున్నారు మీకు. ఓకే, ఇంకా ఎనీబడి? లావణ్య గారు మీరేం అడగలేదు. హలో సార్ నాకు సార్ చెప్పండి సార్. హలో ఎలా ఉన్నారు లావణ్య గారు? సార్ బాగున్నాం సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా మీరు ఎలా ఉన్నారు సార్? మీరు ఎలా ఉన్నారు? సూపర్ సూపర్. సార్ ఏం లేదు సార్, జాబ్ వెళ్తున్నాను కదా, మరి ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అని, అంటే మీరు ఆన్లైన్ లో చెప్తారు కాబట్టి ఎలా చెప్తారు, అంటే ఏ టైమింగ్స్ లో తీసుకుంటారు, నేను జాయిన్ అవ్వగలుగుతాను అనేసి, దాంతో అందుకే ఈ మీటింగ్ కి నేను అటెండ్ అయ్యాను సార్. ఓకేమా, ఒకసారి నువ్వు నాకు మా పర్సనల్ ఫోన్ చేయి తల్లి. విల్ సి హౌ వి కెన్ అలాగే సార్. ఇలా అని చెప్పేసి. ఓకేనా? రైట్. ఇంకా ఓకే సార్. ఓకే రైట్ రైట్ రైట్. అంతే సార్. ఓకే, థ్యాంక్ యూ. సో స్వప్న గారు, సార్ గుడ్ ఈవినింగ్ సార్, నేను స్వప్నని. నువ్వేనా స్వప్న? నేను ఇంకెవరు అనుకుంటాను, అందుకే స్వప్న గారు అంటున్నాను. ఓకేనా? అదే గారు అన్న తర్వాత ఓకే ఓకే ఓకే, రైట్ 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 స్వప్న, రైట్. నువ్వేనా? ఓకే ఓకే ఓకే. చూద్దామని స్టేటస్ చూసి ఆన్ చేశాను. పర్వాలేదు తల్లి, వెరీ గుడ్. బాగున్నారా సార్? బాగున్నాను తల్లి, నువ్వు బాగున్నావా? ఓకే, ఫైన్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్ గుడ్. ఎనీబడి? ఎవరైనా మీకు ఏమన్నా ఏమంటారు డౌట్ ఉంటే యూఆర్ వెల్కమ్. ఈ టైం మీది. సో హోప్ మీకేమి ఇంకా డౌట్స్ లేవనుకుంటున్నాను. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను, మన టైమింగ్ ఏముంటాయి, 9:30 to 4:30. 1 లంచ్ బ్రేక్, అది 1 to 2 ఉండొచ్చు, 1:32 ఉండొచ్చు, దట్ డిపెండ్స్. ఓకేనా? మీకు కావాలంటే వీ విల్ టేక్ ఈవెన్ 1 టీ బ్రేక్ ఆల్సో. ఇవేంటి, ఆఫ్లైన్ క్లాసులు, డైరెక్ట్ క్లాసులు. ఇప్పుడు పరిస్థితి రీత్యా మనకు డైరెక్ట్ తీసుకోలేకపోతున్నాం కాబట్టి 1 month or 2 months ఈ పరిస్థితి నార్మల్ అయ్యే వరకు వీ విల్ టేక్ ఆన్లైన్ క్లాస్. ఓకేనా? ఇది హలో అమ్మా. హలో సార్, ఇప్పుడు ఎవ్రీ మంత్ అంటే వీక్ డేస్ లో ఉంటాయా, వీకెండ్స్ లో ఉంటాయా క్లాసెస్? మీరు చూడండి, ఇప్పుడు ఈ బ్యాచ్ అయితే కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది, ఇది సెకండ్ వీక్ అండి. ఎవ్రీ మంత్ సెకండ్ వీక్, అంటే సెకండ్ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే 4 days కన్సిక్యూటివ్ ఉంటాయి. అది ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా కన్సిక్యూటివ్గా అవర్స్ సేమే ఉంటాయి. లైక్ 9:30 to 4:30. అది ఆఫ్లైన్ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు. ఎవ్రీథింగ్ విల్ బి సేమ్. ఓకే, అడగండి ఫ్రెండ్స్, ఇంకెవరికైనా మీకు ఏమైనా ఉంటే అడగండి. ఈ టైం మీది. సార్ ఎక్స్క్యూజ్ మీ 1 minute. యాక్చువల్గా అంటే వర్క్ చేసే వాళ్ళకి జనరల్గా ప్రాబ్లం అవుతుంది కదా, అంటే కంటిన్యూస్గా థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అంటే అట్లా లీవ్ తీసుకోవడము, కన్సిక్యూటివ్గా ఎవ్రీ మంత్ లీవ్ తీసుకోవడం అనేది కొద్దిగా ఛాలెంజింగ్ టాస్క్ యాక్చువల్లీ. అంటే మనకు ఒకటి ఇప్పుడు సెకండ్ సాటర్డే, సెకండ్ సండే అయితే మీకు హాలిడేస్ ఉంటాయి కదండి. హాలిడే ఉంటుంది, సాటర్డే సండే నో ప్రాబ్లం, బట్ థర్స్డే 2 days కదా. వాట్ వీఆర్ టేకింగ్ ఈస్ మంత్లీ 2 days, నాట్ వీక్లీ 2 days. సో మనం ఇంకోటి డేస్ ఆల్రెడీ ఇస్తున్నాం మీకు. ఇప్పుడు ఏంటంటే ఎవ్రీ సెకండ్ వీక్ అనేది. సో ఇంకో మీకు తెలియదు ఏముంది బ్రదర్, మనం ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. ఎందుకంటే వీక్ 1 day ఎందుకు పెట్టలేమంటే
ఇప్పుడు నాకు ఈవెన్ ఈ క్లాస్కి బెంగళూరు నుంచి కూడా వస్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఎవ్రీ వీక్ వాళ్ళు బెంగళూరు నుంచి, వైజాగ్ నుంచి వస్తున్న వాళ్ళు ఉన్నారు. ఓకేనా? అర్థమైంది. అంటే ఆఫ్లైన్ లో అయితే వేరే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇలా డిజైన్ చేశారు. రైట్, గాట్ ఇట్. ఆబ్వియస్లీ 7 years నుంచి రన్ చేస్తున్నారంటే డెఫినెట్ గా యాక్చువల్ గా అదే. ఇప్పుడు ఏంటంటే అంటే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తాను, అంటే నాకు ఫ్లెక్సిబిలిటీ ఎట్లుంటుంది నేను ఆలోచిస్తున్నాను ఎవ్రీ మంత్ కంటిన్యూస్ గా. ఓకేనండి, థ్యాంక్ యూ. ఐ విల్ చూడండి, అంటే మనకు ప్రయర్ గానే డేట్స్ ఇస్తాం కాబట్టి, అంటే ఎవ్రీ మంత్ సెకండ్ వీక్. సో కాబట్టి మీరు దాని ప్రకారంగా చేసుకోండి. ఎప్పుడు అనివార్య కారణం విల్ ట్రై టు ప్రొవైడ్ యూ రికార్డింగ్. సో నా సైడ్ నుంచి ఏమైతే అది పాసిబుల్ అవుతుందో అది నేను చేస్తాను. ఇప్పుడు మీరు ఒక జెన్యూన్ రీజన్ వల్ల ఈరోజు రాలేకపోయారు, నెక్స్ట్ డే వచ్చారు, ఒక గంట ముందు రండి, మన సీనియర్ ఎవరినో మీకు అప్పచెప్తాను. నిన్న అయింది మీరు అంతకుముందు రికార్డ్ చేస్తారు కాబట్టి ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా వాళ్ళు గంట సేపు మీ దగ్గర కూర్చుంటారు. లేకపోతే మీ బ్యాచ్ వాళ్ళు ఎవరైతే షార్ప్ ఉన్నారో వాళ్ళని మనం సమ్హౌ వి విల్ సీ దట్ అడ్జస్ట్మెంట్ అంటున్నాను. అంటే నా సైడ్ నుంచి ఐ విల్ డూ ఆల్ ద హెల్ప్. సో లెట్ us say చిన్న క్లారిఫికేషన్. యాక్చువల్ గా థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండేస్ తో థర్స్డే, ఫ్రైడే ఒక మంత్ కుదరలేదు అనుకోండి. ఆల్ అంటే ప్రతి థర్స్డే, ఫ్రైడే కాదు, బట్ కొన్నిసార్లు కుదరలేదు అనుకోండి, ఏదో ఒక 2 months, 3 months ఎంటైర్ కోర్స్ లో. సో అట్లాంటప్పుడు మేము డైరెక్ట్ సాటర్డే, సండేకి జాయిన్ అయిపోయి ఆ థర్స్డే, ఫ్రైడేకి సంబంధించిన రికార్డింగ్స్ నెక్స్ట్ వీక్ విన్నప్పటికీ కూడా మేము కవర్ కాగలుగుతామా? అంటే లేదా సీక్వెన్స్ ఉంటుందా? లేదా థర్స్డే, ఫ్రైడే రికార్డింగ్ వింటేనే అంటే సాటర్డే, సండే క్లాస్ వినొచ్చు అట్లా ఏమైనా ఉంటుందా? ఒకటి ఏంటంటే బ్రదర్, ఎవ్రీథింగ్ విల్ బి సీక్వెన్స్ గా ఉంటుంది. ఎందుకంటే జనరల్ మనము మంత్లీ ఒక టాపిక్ తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను కదా, ఇప్పుడు ఈ చెప్పిన టాపిక్స్ అంతా కూడా మన సిలబస్ ఎలా ఉంటుందంటే మంత్లీ ఒక టాపిక్ ఉంటుంది. నేను ఏమంటారు, ఐ షుడ్ టెల్ యూ ద ఫ్యాక్ట్. ఈ రోజుది నెక్స్ట్ డే అట్లా డిపెండ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థర్స్డే, ఫ్రైడే రాలేదు, థర్స్డే మీకు రికార్డ్ పంపబడుతుంది, ఫ్రైడే రికార్డ్ పంపబడుతుంది. సో మీరు అది చూసుకొని ఒక రఫ్ ఐడియా మీకు వచ్చి ఉంటుంది కదా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, మీరు ఒక గంట ముందు రావడమో, గంట లేట్ పోవడమో, ఎవరన్నా మీకు సీనియర్ని అప్పచెప్పడమో, లేకపోతే మీ బ్యాచ్లో ఉన్న ఎవరన్నా బ్రైట్ ఫ్రెండ్ని మీకు అప్పచెప్పడమో, అట్లాగా వి విల్ ట్రై టు హెల్ప్ యూ అవుట్. ఇంకా వాళ్ళు కూడా చేయలేకపోతున్నారు, అది మీకు ఉంది, నేను ఆల్సో ఐ విల్ హెల్ప్ యూ అవుట్. బట్ నేనేమంటే మనకు ఖచ్చితంగా క్లాస్లో 20 మంది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరు యాబ్సెంట్ ఉంటారు, అవునా కాదా? సో అందరికి నేనే క్లాస్ తీసుకోలేను, అది నేను క్లారిటీ చెప్తున్నాను. సో మీకు ముందేదో కమిట్మెంట్ ఇచ్చేసి తర్వాత ఐ డోంట్ వాంట్ టు కూల్ యూ పీపుల్. ఓకే, సో నేను నా మాట అర్థమై ఉంటుంది. ఎవ్రీథింగ్ ఐఎమ్ టెలింగ్ యూ ఫ్యాక్ట్స్. రైట్ అండి. గోవింద్ గారు, మీరు అడిగింది నాకు కరెక్ట్ అర్థం కాలేదండి. పాండమిక్ సిచ్యువేషన్ హౌ ఆక్యుపెన్సర్ విల్ హెల్ప్ మీ అని కదా, నాకు కరెక్ట్ అర్థం కాలేదు గోవింద్ గారు. సార్ గోవర్ధన్ సార్, గోవర్ధన్. ఓకే, గోవర్ధన్ సారీ గోవర్ధన్ గారు ఉన్నారా మీరు? హలో, చెప్పండి గోవర్ధన్ గారా? హలో, చెప్పండి. హలో, చెప్పండి. ఐఎమ్ ఏబుల్ టు హియర్ యూ. మీరు హలో అంటున్నారు, మళ్ళీ హలో అంటున్నారు. గోవర్ధన్ గారు సార్ నేను ఫిజియోథెరపీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ సార్. నేను ఇప్పుడు ఏం పేరు బ్రదర్? ఫిజియోథెరపీ ఫస్ట్ ఇయర్ అండి. హలో, ఫిజియోథెరపీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఏం పేరు అడగండి, మీరు ఏం అడగాలనుకుంటున్నారో. బ్రదర్ ఫిజియోథెరపీ ఫస్ట్ ఇయర్ అడగండి, ఏం అడగాలనుకుంటున్నారో. ఓకే, గోవర్ధన్ గారు మీరేనా? ఆక్యుపంచర్ మీకు బ్రహ్మాండం అండి. ఒకవేళ మీరు గోవర్ధనే ఫిజియోథెరపీ అయితే మాత్రం మీకు బ్రహ్మాండం.
ఎందుకంటే మీరు ఎక్స్టర్నల్ మ్యానిపులేషన్ చేస్తున్నారు, మనం ఇంటర్నల్ ఎనర్జీని సెట్ చేస్తున్నాము. సో డెఫినెట్గా ఇది ఎవరికి ఎక్కువ అంటే ఫిజియోథెరపిస్ట్, యోగా ప్రాక్టీషనర్, కైరో వాళ్ళకి దిస్ మోర్ యూస్ఫుల్. ఎందుకు, ఒక ఫ్రోన్ షోల్డర్ అనుకోండి, మీరు ఎక్స్టర్నల్ మ్యానిపులేషన్ చేస్తున్నారు, మనం ఏం చేస్తున్నాము ఇంటర్నల్ వీఆర్ కరెక్టింగ్ సిస్టమ్. ఇప్పుడు ఒక డాక్టర్ మెడిసిన్ చేస్తే మనము ఈ నీడిల్స్ ద్వారా చేస్తున్నాం. సో కాబట్టి మీకు అందరికంటే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది, ఎందుకంటే మీరు ఎట్లయినా ఫుల్ టైం ప్రాక్టీషనర్, మీకు యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ కమాండ్ ఆన్ బాడీ అనాటమీ, ఫిజియాలజీ. కాబట్టి ఇంకా దట్ విల్ హెల్ప్ యూ లాట్. అండ్ మీకు తెలిసే ఉంటుంది, దెర్ ఇస్ అ టెక్నిక్ కాల్డ్ డ్రై నీడ్లింగ్ టెక్నిక్ విచ్ మోస్ట్ ఫిజియోథెరపిస్ట్ పీపుల్ విల్ డూ. అది జస్ట్ ఎ బిట్ ఆఫ్ ఆక్యుపంచర్. మీరు ఓషన్లో వస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. బిట్ ఆఫ్ ఆక్యుపంచర్ ఈస్ డ్రై నీడ్లింగ్, బట్ ఇఫ్ యూ కమ్ ఇన్ టు దిస్ కోర్స్, దిస్ ఓషన్. డెఫినెట్గా చాలామంది మన ఫ్రెండ్స్ ఏమంటారు, నా స్టూడెంట్స్ ఉన్నారు ఫిజియోథెరపీ, యోగా వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళు నేను నేర్చుకుంటుందో వాళ్ళ ప్రాక్టీస్ ఎన్హాన్స్ అయింది. హోప్ ఐ హావ్ ఆన్సర్డ్ యువర్ బ్రదర్. ఓకే, సో ఫిజియోథెరపీ వాళ్ళకి, యోగా వాళ్ళకి అయితే నేను ఐసై మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మీకు ఏమంటారు, యూ విల్ హ్యావ్ అడిషనల్ బెనిఫిట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడు, మనకు ఒక బ్యాక్ పెయిన్ వచ్చింది, మనం వైద్యంతో తగ్గించాము, నెక్స్ట్ వాళ్ళు యోగా రెగ్యులర్ చేస్తే వాళ్ళకి మళ్ళీ రాదు. సో అట్లాగా యూ కెన్ గైడ్ యువర్ పేషెంట్స్. కాబట్టి ఖచ్చితంగా యోగా థెరపీ వాళ్ళు, ఫిజియో వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోండి. ఇట్ విల్ హెల్ప్ యూ లాట్. ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా మీరు చెప్పండి. ఓకే, లింగమూర్తి గారు, మనస్ఫూర్తి మీ అనుభవం చెప్పండి, సో దట్ ఇంకొందరికి అవునా కాదా వద్దా అన్న వాళ్ళకి ఇంకొంచెం బాగుంటుంది. ఓకేనా సార్? గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. టీవీ సారీ మీరు మనస్ఫూర్తి మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. దిస్ ఈజ్ లింగమూర్తి. I am from Hyderabad. I have pursuing my PhD in yoga. సో సారు నాకు 2015-16 నుండే పరిచయము. సార్ వాళ్ళ దగ్గర నేను పీజీ డిప్లొమా ఇన్ యోగా అండ్ నేచురోపతి చేశాను. సో దాన్ని బేస్ చేసుకొని ఎంఎస్సి యోగా అన్నమల యూనివర్సిటీలో కంప్లీట్ చేశాను. చాలా యోగా ద్వారా చాలా వ్యాధులకి ఎన్నో రకాలుగా మనము ట్రీట్మెంట్ చేశాము. బట్ అది సరిపోతలేదు, ఇంకా ఏదో కొత్తది నేర్చుకోవాలి అనే దృక్పథంలో మళ్ళీ సార్ని కలవడం జరిగింది. జస్ట్ నేను సార్ దగ్గర జాయిన్ అయ్యి 3 months అవుతుంది. 2 ఆఫ్లైన్ క్లాసులు విన్నాము, అంటే 8 days, 4+4. ఒక క్లాస్ ఆన్లైన్, టోటల్ గా 12 days, 3 months నుండి. ఫస్ట్ మంత్ నేను క్లినిక్ అంటే ట్రీట్మెంట్ ఏం స్టార్ట్ చేయలేదు. ఫస్ట్ 4 days లో. సెకండ్ 4 days నుండి నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. దాదాపు ఈ 2 months లో మినిమం ఒక 100 members నేను ట్రీట్మెంట్ చేశానండి. మినిమం ఒక 100 members కి. అందులో మెయిన్ వచ్చేసి ఈ సయాటికా, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, ఒబేసిటీ, హై బీపీ, లో బీపీ, థైరాయిడ్, కాన్స్టిపేషన్, అన్ని రకాలుగా. అంటే నాకు ఆల్రెడీ యోగా థెరపిస్ట్ కాబట్టి దానికి నేను ఈ యాక్యుపెంచర్ ని కూడా అప్లై చేయడం ద్వారా రిజల్ట్స్ అనేవి కరెక్ట్ ఉన్నాయి, చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. మా బాబాయ్, వేరే వాళ్ళు కాదు, మా ఓన్ బాబాయ్, ఆయన దాదాపు ఒక 18-20 years నుండి సయాటికాతో చాలా ఇబ్బంది పడ్డాడు. ఎన్నో హాస్పిటల్స్ తిరగడం జరిగింది. లాస్ట్ కు బెంగళూరులో ఒక ఆశ్రమం కూడా పోయి రావడం జరిగింది, కానీ కాలేదు. నేను కూడా యోగా కొన్ని నేర్పించాను, కానీ సార్ దగ్గర ఈ సయాటికా యాక్యుపెంచర్ పాయింట్స్ చెప్పిన తర్వాత ఆయనకు తగ్గిపోయిందండి. ఓన్లీ ఒక 1 month లోనే. 1 month లో 3 days కి ఒక సిట్టింగ్ చేయించాను. దాదాపు ఒక 5 sittings అయిపోయినాయి. దాదాపు ఆల్మోస్ట్ 90% ఆయన కవర్ అయ్యాడు. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మనకి ఆల్రెడీ ఈ ప్రొఫెషన్లకు, అంటే ఈ ట్రీట్మెంట్ ప్రొఫెషన్లకు వచ్చేవారు ఇంతకుముందు ఏదో ఒక రకంగా మనకి కొంత నాలెడ్జ్ కలిగి ఉంటారు కావచ్చు. దానికి తోడు ఈ యాక్యుపెంచర్ సంబంధించిన, ఇందులో ఒక యాక్యుపెంచర్ అంటే యాక్యుపెంచర్ లేదు. ఇందాక సార్ మనకి కంటెంట్ ఇచ్చారు, సిలబస్ ఇచ్చారు.
మనకి ఇది సీట్ థెరపీ ఉంది, కలర్ థెరపీ ఉంది, మ్యాగ్నెటిక్ థెరపీ ఉంది, అరికులర్ థెరపీ ఉంది. సో మెనీ ఉన్నాయి. నేను ఇవన్నీ అప్లై చేస్తున్నాను. ఈరోజు మా పిన్నికి నెక్ పెయిన్ ట్రీట్మెంట్ చేశాను. జస్ట్ దీనిలో జాయిన్ కావడానికి ముందు. ఆమెకి కప్పింగ్ చేశాను, మామూలు డ్రై కప్పింగ్ చేశాను, మసాజ్ చేశాను, తర్వాత నిడిలింగ్ చేశాను, తంబు పైన మ్యాగ్నెటిక్ వేసాను పడుకునేటప్పుడు. సో ఒకేసారి 4 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ నేను చేశాను. ఆమె 65 ఇయర్స్ ఓల్డ్, దాదాపు 10 ఇయర్స్ నుండి నెక్ పెయిన్ తో సఫర్ అవుతుంది. జస్ట్ 4-5 సిట్టింగ్స్ నుండి ఆమె రిలీఫ్ అయింది. ఇవన్నీ చేయడం ద్వారా మనకి తప్పకుండా వర్కౌట్ అవుతుంది, రిజల్ట్ అనేది తప్పకుండా వస్తుంది. తర్వాత ఇంకొక విషయం, ఇంకా ఫైనాన్స్ పరంగా వాస్తవానికి నా ఆర్థిక రీత్యా కొంచెం పూర్ ఫ్యామిలీ. సార్కి నేను చెప్పాను నా ప్రాబ్లం పర్సనల్ గా ఫోన్ చేసి, సార్ ఇట్లా ఉంది సార్ అన్నాను. నేను ట్రీట్మెంట్ చేస్తూ వచ్చిన ఆ డబ్బుతోనే సార్కి నేను ఫీ కడుతున్నానండి ప్రస్తుతానికి. ఇది జెన్యూన్, ఇది ఎవరో నాకు ఏదో చెప్తే అది ఏం లేదు కదా. లాస్ట్ డేనే సార్కి నేను 10,000 ఫోన్ పే చేశాను. అది ఫస్ట్ ఫీ. వాస్తవానికి సారు షెడ్యూల్ ఉంటుంది, 100 మొత్తం టోటల్ ఫీజు కట్టించుకోవాలా, 50% ఫీజు కట్టించుకోవాలా ఏంది అనేది. సార్కు నాకున్న పరిచయ రీత్యా 2 months అసలు నేను ఫీజు కట్టకుండానే సార్ కొంచెం ఇబ్బంది ఉంది, ఆ ఫెలోషిప్ రావడం లేదని నేను జెన్యూన్ గా చెప్పాను. సరే మూర్తి గారు మీరు వచ్చిన తర్వాత పే చేస్తారు, ఇబ్బంది ఏం లేదన్నారు. నేను ఇప్పుడు ఈ 2 months లో నా ఫ్యామిలీని నేను గెట్ ఆన్ చేసుకుంటూ సార్కు 10,000 నేను నిన్న ఫోన్ పే చేశానండి. అవసరమైతే మీకు ఇప్పుడు అది డిస్ప్లే చేయమంటే కూడా చేస్తాను నిన్న ఈవినింగ్. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనలో ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ కాకుండా కాన్ఫిడెన్స్ ఉంటే తప్పకుండా గెట్ ఆన్ కాగలుగుతాము. ఆల్రెడీ ఇందాక చందన గారు మాట్లాడారు, మన ఇంకొక సార్ కూడా మాట్లాడారు అనంతపురం నుండి నాగరాజు గారు. ఆల్రెడీ వాళ్ళు ఫీల్డ్ లో ఉన్నారు. దీనికి ఇది మనకి ఎక్స్ట్రా బూస్ట్ అవుతుంది. ఒక సబ్జెక్ట్ నమ్ముకొని పోకూడదని. అది ఎంఎస్ సైకాలజీ కూడా అయిపోయింది, పిహెచ్డి గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ కూడా అయిపోయింది. సో ఇవన్నీ అప్లై చేస్తాం వాళ్ళ మీద. మనకి అప్లై చేయడం ద్వారా ఏది ఏమైనా పేషెంట్ రిలీఫ్ కావాలి వాళ్ళ ప్రాబ్లం నుండి. అది మన ఫైనల్ గోల్. అల్టిమేట్ గోల్ ఏంది, పేషెంట్ మనం రిలీఫ్ చేయడం, వాళ్ళ ప్రాబ్లం నుండి మనం ఓవర్కమ్ చేయడం. కాబట్టి నా సైడ్ నుండి నేను ఇచ్చే అదేంటంటే లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది సార్ దగ్గర. సో అది మనము నేర్చుకోవడం ద్వారా చాలా మనకి బెనిఫిట్ ఉంటుంది ఇన్ ఫ్యూచర్ లో అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెరీ నైస్ మూర్తి గారు, మీరు ఆ పర్సనల్ విషయం కూడా షేర్ చేస్తారు అనుకోలేదు. ఓకేనా? లేదు సార్, అయితే ఇప్పుడు ఇందాక మనకు ఒకసారి చెప్పాడు, నేను అన్ఎంప్లాయ్ సార్ కొంచెం ఫీజు అన్నారు. అంటే ఇప్పుడు ఏదో మనం ఒకటి చెప్పి ఇంకొకటి అనేది కాదు, అది ప్రతిది కూడా కమర్షియల్ గా మనీ మైండ్ తో చూసే నేచర్ కాదు అనేది నేను ఎగ్జాంపుల్ చెప్పాను సార్. ఏంటంటే మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను ట్రీట్మెంట్ చేసుకోగలుగుతాను, నేర్చుకోగలుగుతాను, నేను సార్కి ఫీ నేను క్లియర్ చేసుకోగలుగుతాను అనే నమ్మకం ఉంటే ఈ ఫీల్డ్ లో ఈజీగా ఎంటర్ కావచ్చు. ఎందుకంటే వెరీ నైస్, వండర్ఫుల్. ఎందుకంటే చేయండి అంటే ఇప్పుడు నేను మూర్తి గారు ఇట్లా మాట్లాడుకోవాలి, ఇదంతా ఇది ఆల్ రియల్ గేమ్. ఏదో మేము మ్యాచ్ ఫిక్సింగ్ కాదండి. ఓకేనా? ఎందుకంటే చాలా అట్లా కూడా జరుగుతూ ఉంటాయి. అంటే మూర్తి గారు చూడండి, ఆయన ఈ టోల్డ్ వాట్ ఈస్ ఇన్సైడ్. అంటే అందరిని ఒకే దృష్టితో చూడను, నాకు మూర్తి గారి పరిస్థితి తెలుసు, నేను ఏమనలేదు. ఓకేనా? ఒకసారి చెప్తేనే సార్ ఇట్లా కొంచెం కష్టం ఉంది అంటే నిన్న తనే చెప్పారు, సార్ ఇవన్నీ కూడా నేను ట్రీట్మెంట్ డబ్బులే సార్, మీ డబ్బులు మీకే ఇస్తున్నాను చెప్పారు. నాకు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నాకు నిజంగా అంటే రియల్ సార్, రియల్ నేను ఎందుకు నాకు వాస్తవానికి నాకు ఆ మెటీరియల్ తీసుకోవడానికి కూడా అరుణ కుమార్ మేడం గారు నాకు హెల్ప్ చేశారు. ఒక 1800 ఇచ్చారు మేడం గారు, నేను మేడం గారికి మళ్ళీ ఇచ్చేసాను. వెరీ నైస్. మేడం గారికి ఆ ట్రీట్మెంట్ అన్ని మన ఎక్విప్మెంట్స్, మన నీడిల్స్, తర్వాత మెసేజ్ మిషన్ అవి నేను కొన్ని తీసుకున్నాను, తక్కువ పడితే అప్పుడు మేడం గారు ఇచ్చారు 1800. తర్వాత ఫస్ట్ అమౌంట్ మేడం గారికి క్లియర్ చేశాను. తర్వాత అమౌంట్ ఈ ట్రీట్మెంట్ ద్వారా వచ్చినటువంటి ప్రతి ఎన్పి నేను దానికి అంటే మీకు నేను ఒక 10,000 గానీ లేదా ఒక 15,000 గానీ ముందు ఫస్ట్ పే చేయాలని అనుకున్నాను. ఈ 10,000 పక్కన పెట్టిన తర్వాత మిగతా ఫ్యామిలీ మెయింటెనెన్స్ కొంచెం యూజ్ చేసుకోవడం. వెరీ నైస్. చూడండి అదే త్వరలో మిగతా కూడా తప్పకుండా మంత్ నాకు సంతోషమైంది ఏంటంటే మూర్తి టాలెంటెడ్, కాకపోతే తన ఆర్థిక రీత్యా ఇబ్బంది అవుతుంది. అంటే నేను ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే 50,000 ఏమో సార్ కమర్షియల్ ఏమో అనుకుంటారు. ఓకేనా? ఇలాంటి ఉన్నాయి. ఓకేనా? కేవలం వాళ్ళకు నాకు అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి చెప్పినప్పుడు కేవలం బుక్స్కి అయ్యే మెటీరియల్, ఎగ్జామ్ ఫీజు అది కట్టమన్న వాళ్ళకు కూడా సందర్భాలు ఉన్నాయండి. సో ఓకే, కాబట్టి అంటే ఐ సీ ఎవ్రీబడి విత్ హ్యూమన్ హై. ఓకేనా? అంటే మనసు నుంచి చూసే ప్రయత్నం చేస్తాను. ఓకే, మీకు ఏమన్నా అట్లా ఉంటే కూడా యూ కెన్ డిస్కస్ విత్ మీ, నా ప్రాబ్లంకి మనం సొల్యూషన్ అయ్యే విధంగా వి విల్ ప్లాన్ ఇట్.
ఎవరో జోష్న మేడం ఎవరో షీ జాయిన్ ఫ్రమ్ యుఎస్, లేట్ జాయిన్ అయ్యాను సార్ అని చెప్పారు. మేడం ఉన్నారా మేడం? సారీ అండి, అది బై ద వే గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్ హూ ఆర్ అటెండింగ్ దిస్ సెషన్. డాక్టర్ గారు నమస్తేనండి. నమస్తే సార్. సార్ అది జోష్మిత అంటే నా డాక్టర్ పేరు ఉంది. నేను ఆల్ ఆఫ్ సడన్ లైక్ ఐ వాస్ బిట్ కన్ఫ్యూజ్డ్. నేను యుఏఈ లో ఉంటున్నాను. నేను ఐ థాట్ అది లోకల్ టైం అనేసి అనుకోని నేను ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ 8 o'clock, బట్ ఐ కేమ్ టు నో దట్ ఇట్ హస్ ఆల్రెడీ స్టార్టెడ్. So immediately I did not notice which name it is, so I immediately logged in. పర్వాలేదు సార్. Yeah, by the way, this is Suresh. సురేష్ గారు చెప్పండి సార్. Yeah, ఈ ఫీల్డ్ కు సంబంధమే లేదు. నేను ఉండే ప్రొఫెషన్ ఐఎమ్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. ఓకే. బట్ ఏంట్రా అంటే ఈ మెడికల్ ఫీల్డ్ అండ్ ఈ ఫీల్డ్ లో కొంచెం ఇంట్రెస్టెడ్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. బట్ డ్యూ టు సమ్ reasons and unavoidable situations, like my situations and my home situations have driven me towards an engineer. Okay. So somehow, okay, fine. Just I thought of checking the feasibility by attending the session. Okay. So how far it is feasible on online practices manam ela cheyagalugutamu? I mean, is it or is it really required for me to attend the practical classes physically in your presence? Okay. సార్ ఒకటి ఏంటంటే యూ కంఫర్టబుల్ ఇన్ తెలుగు సార్? అయ్యో చాలా కంఫర్టబుల్ అండి, నో వరీస్. సో ఒకటి ఏంటంటే సార్, ఒకవేళ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు ఇప్పుడైతే వీ హ్యావ్ నాట్ సఫిషియంట్ పీపుల్ టు స్టార్ట్ ఏ ఆన్లైన్ బ్యాచ్. ఓకేనా? ఓకే. ఆఫ్లైన్ బ్యాచెస్ సార్. And okay, if you are okay with it, we will see sir. There are some people, but నాకేంటో కనీసం 10 మంది ఉంటే గానీ I can't start a batch sir. So కాబట్టి ఒకవేళ మనకు if we are able to make it 10 people, we see that అంటే మీరు ఉండేది దూరం కాబట్టి ఖచ్చితంగా సార్ మీరు న్యూ లెర్నర్ కాబట్టి దగ్గర ఉంటే చాలా మంచిది. బట్ లేదు మనం దాన్ని సబ్స్టిట్యూట్ ఏం చేయొచ్చు? ఓకేనా? మీరు ఇండియాకి వచ్చినప్పుడు ఆ ప్రాక్టికల్ చూడమా ఎట్లా, దట్ విల్ సీ సార్. ఓకేనా? అంటే మీకు ఖచ్చితంగా నేర్చుకోవాలి అనుకుంటే కనుక నా సైడ్ నుంచి నేను ఏ కోఆపరేషన్ ఆ కోఆపరేషన్ ఇస్తాను సార్. బట్ ఒకటి ఏంటంటే డెఫినెట్గా మనకు డైరెక్ట్ లైవే సార్, ఆన్లైన్ సార్. ఓకేనా? ఆ డిఫరెన్స్ అవునండి, నేను కాదని చెప్పాను సార్. ఓకేనా? బట్ ఏదైతే మేజర్ కంటెంట్ ఉంటుందో దట్ విల్ బి జస్టిఫైడ్ టు యూ సార్. బట్ ఇప్పుడు అయితే ఇప్పుడు ఆఫ్లైన్ బ్యాచ్ సార్. ఈ మంత్ నెక్స్ట్ మంత్ మనకున్న పరిస్థితి రీత్యా ఆన్లైనే ఉండొచ్చు. ఈ లోపల కనుక మనకు ఇఫ్ యూఆర్ లైక్ ఒక కొంతమంది మనకు ఆన్లైన్కే ఉంటే విల్ డెఫినెట్లీ ఐ ట్రై టు మేక్ ఇట్ ఏ ఆన్లైన్ బ్యాచ్ సార్. ఇప్పుడైతే నాకు ఒక ఇద్దరు ముగ్గురే ఆర్ ప్రిఫరింగ్ ఫర్ ఆన్లైన్ సార్. ఓకే, ఇది సార్. Fine. However, I mean, unfortunately, I won't. I mean, profession valla and ikkada tight schedules valla, there is no single day. I mean, there is no single year or something like or a single vacation. Oka 15 రోజుల కంటే నేను ఎక్కువ ఏ రోజు ఏ సంవత్సరం నేను తీసుకోలేకపోయాను. ఓకే. ఓకే, అంటే ఇయర్లీ వన్స్ మేము వెకేషన్ కి వస్తాము. ఆ ఇయర్లీ వన్స్ వెకేషన్ కి వచ్చినప్పుడు కూడా 10 days or 15 days మించి నేను ఏ రోజు ఇండియాలో స్టే చేయలేదు. ఓకే. సో ఇది నాకు ఒక మేజర్ కన్స్ట్రెయింట్. ఎందుకంటే మోర్ లైక్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఫ్యూ థింగ్స్ ఇన్ క్రయోపతిక్ అండ్ ఇది అక్యుప్రెషర్ అండ్ కప్పింగ్ థెరపీస్, ఇవి నేను నేర్చుకోవాలి. ఎందుకంటే ఇవి మన ఏన్షియంట్ అండ్ ట్రెడిషనల్ థింగ్స్ కాబట్టి. సో ఇవి నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ కుతూహలం అయితే నాకు ఉంది. కానీ బట్ ఏంటంటే సిచ్యువేషన్స్ ఆర్ నాట్ రియలీ ఫేవరింగ్. విల్ సీ సార్. మీరు కప్పింగ్, ఆక్యుపంచర్, కైరో ఒకటే, దట్ ఇస్ డిఫరెంట్. ఓకేనా? సో మీ దట్ విల్ కమ్ అండర్ మై ఏమంటారు కోట్. సో కాబట్టి ఆక్యుపంచర్ we will teach in detail, acupressure we will teach in detail, and acupuncture we will teach in detail. That is not a problem. Okay. Chiro is a different topic that అది చూద్దాము. ఓకే.
ఇది సార్ వి విల్ సి. మీరైతే నా యూ టేక్ మై ఫోన్ నంబర్ సార్ అండ్ Okay. ఇన్ టచ్ విత్ మీ. వి విల్ సి హౌ వీ కెన్ గో ఎడ్ అనేది సార్. షూర్ అండి. సార్ నెంబర్ ఇస్తారా సార్ మీరు? 98 98 66 66 865 865 468. 468. ఓకే. అదే సార్, నాకు ఈ బీజం అనేది ఎప్పుడు పడింది అని అంటే, నేను వెన్ ఐ వాజ్ ఆన్ మై 10th and +2 ఓకే. కడపలో, నేను కడప నుంచి అనమాట. జస్ట్ ఐఎమ్ బేసికలీ ఫ్రమ్ కడప డిస్ట్రిక్ట్. కడపలో మాకు ఒక గురువు ఆధ్వర్యంలో అంటే హాలిడేస్ అప్పుడు జస్ట్ ఊరికి ఆయన దగ్గరికి నేను చేయించుకోవాలని పోయి, ఓకే, అంటే జస్ట్ జనరల్ గా మెమరీ థింగ్స్, కొన్ని నరాల వీక్నెస్ కి వీటికి వాటికి చేయించుకోవాలని పోయి, బై గాడ్స్ గ్రేస్ ఆయన హీ టుక్ ఎన్ ఇనిషియేటివ్ టు మేక్ మీ టు లెర్న్ ది థింగ్స్. మన చేతిలో ఉండే ప్రెషర్, ఐ కెన్ సే మన చేతిలో ఉండేటివి, తర్వాత పాదాలలో ఉండేటివి స్లోగా వచ్చిన వాళ్ళకి నాతో చేయిస్తూ ఉన్నాడు అనమాట. ఓకే, యూ డూ ద థింగ్స్. అండ్ మోర్ ఓవర్ అంటే మన వీపులో కొన్ని ప్రెషర్స్, తర్వాత మెడ మీద కొన్ని ప్రెషర్ పాయింట్స్, అవన్నీ చూపించి నాకు పలానా చోట ఈ రకంగా మసాజ్ చేయని నాకు నేర్పించి, సో ఆ ప్రెషర్ పాయింట్స్ ని కొద్ది వరకు ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు. సో I don't want to leave it. I want to continue further. Sure, so sir. Sure, sir. You will try to see one platform and మీకున్న నాలెడ్జ్ ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నొప్పుటి ఇక్కడ కదా సార్, ఇక్కడ నొప్పుటే మనం ట్రీట్మెంట్ చేయొచ్చు, ఇక్కడ నొప్పుటే మనం ఎగ్జాక్ట్లీ ఇట్స్ ఆల్ ఇప్పుడు ఉన్న లేటెస్ట్ టెక్నిక్స్ వి విల్ ట్రై టు ఏమంటారు గివ్ యూ సార్. ట్రూ రైట్. చెప్పండి ఫ్రెండ్స్, దట్స్ గ్రేట్. ఎనీథింగ్? So then shall we close session? Okay, anybody? Anything? Durgaya garu, Aditya. Sir, do you mind if I ask you another question? Because I'm sorry, I apologize for that. నేను ఫస్ట్ లో కొంచెం మిస్ అయ్యానండి. జస్ట్ బుల్లెట్ పాయింట్స్, దట్స్ ఇట్, నథింగ్ మోర్ దాన్ దట్. లేదు సార్, నేను మీకు ఏమంటారంటే బికాస్ దర్ బీన్ 1 hour సెషన్ తీసుకుంది, ఐ విల్ సెండ్ యూ రికార్డింగ్ సార్. ఓకే, దట్ ఇస్ ఫెంటాస్టిక్. యా ఐ యామ్ డూయింగ్ రికార్డింగ్ అండ్ దట్ ఐ విల్ బి సెండింగ్ యూ సార్. ఫ్యాబులస్, మచ్ అప్రిషియేటెడ్. యా సార్. బ్రదర్ చెప్పాను కదా, ఫీజ్ 50,000. 540. Okay. Never mind. Never mind. Right. బట్ అదే ఏంటంటే నా కన్స్టెంట్ చెప్పాను కదా నేను. వి విల్ సీ సార్, ఒకసారి మనము వి విల్ పర్సనల్గా మాట్లాడదు సార్, ఎట్లా దానికి వాట్ ప్లాట్ఫామ్, ఏ ప్లాట్ఫామ్ ద్వారా మీ కోరికను నేను నెరవేర్చగలుగుతాను, వి విల్ సీ సార్. ఓకే, మీరు డిప్లొమా కోర్స్ అన్నారు కదండి. అవునండి. సర్టిఫికేట్ ఇష్యూయింగ్ అథారిటీ ఏదండి? డిప్లొమా సర్టిఫికేట్ ఇష్యూయింగ్ అథారిటీ BSS, భారత్ సేవక్ సమాజ్. ఇట్స్ ఎ వొకేషనల్ ఎడ్యుకేషన్ ప్రమోటెడ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, that is listed in government web directory. Okay, it's a vocational education. దాని కెపాసిటీ ఏంటంటే సార్, టు గివ్ యూ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఓకే, ఫెయిర్ ఎనఫ్. ఓకే అండి. ఆదిత్య సార్, మాధురి సార్, ఇందాక మాట్లాడా నేను ఫస్ట్. ఓకే మా ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే మా ఓకేనా? సో షెల్ వి కాల్ అఫ్ డే? ఓకే, అంతకంటే ముందు మా కరోనా గురించి కొంచెం సరే, ఇది అయిపోయింది మన క్లాస్. ఓకే, సో ఐ విష్ మీరందరూ రావాలని. ఇంకా మీరు ఈ సెషన్ కనుక మీకు నచ్చితే ఓకేనా, యూ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ సో దట్ వాళ్ళకు కూడా దట్ మైట్ హెల్ప్ దెమ్. ఓకేనా?